నైట్ మీరు చూసింగ్ సరే ఆ, ఇట్స్ ఓకేనండి. నిన్న నిన్నటి సెషన్స్ వరకు కపుల్ ఆఫ్ సెషన్స్లో చూసిన దాంట్లో మనము అసలు ఏడబ్ల్యూఎస్ టెక్నాలజీస్ గురించి, నెక్స్ట్ పబ్లిక్ ప్రైవేటు ఐఏఎస్ డిఫరెన్సెస్ పాస్కి, నెక్స్ట్ ఇంకోటి మనం రీజియన్స్ అవైలబిలిటీ జోన్స్, నెక్స్ట్ ఈ డేటా సెంటర్స్ చూసాం, నెక్స్ట్ బీపీసీ అంటే ఏంటి, బీపీసీ విజార్డ్ యూసెస్ ఎలా క్రియేట్ చేస్తాం. ఇంకా లాస్ట్ సెషన్ చూస్తుంటే మీకు బీపీసీ ఇన్ డీటెయిల్ ఎలా క్రియేట్ చేస్తాం, వాట్ ఈస్ వాట్, ఏమేమి కావాలి, ఎన్ని సబ్నెట్స్ కావాలి, నెక్స్ట్ రౌట్ టేబుల్ ఏ విధంగా వర్క్ అవుతుంది, నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్వే ఎలా యాక్సెస్ చేస్తుంది ఇంటర్నెట్కి, ఇవన్నీ సెషన్స్ చూసాం కదా నిన్నటి ఇప్పటి వరకు కూడా. ఇవాళ వచ్చేసరికండి, ఇవాళ మనం ఏం చూస్తామంటే ఐపీ అడ్రసింగ్, ఐపీ ఐపీ అడ్రసింగ్ అండర్స్టాండింగ్ మాట. నేను ఐపీ అడ్రస్ చెప్పారు అండ్ దాంతోపాటు సబ్నెటింగ్ ఆర్ సబ్నెట్ మాస్క్, వాట్ ఎవర్ ఇట్, సబ్నెటింగ్ ఆర్ సబ్నెటింగ్ మాస్క్. ఓకే, మేబీ అంతే ఉంటుంది. సబ్నెట్ మాస్క్, దీని మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా క్లియర్గానే. ఏమైనా డౌట్ ఉంది ఎక్కడైనా నన్ను స్ట్రక్ చేసి మీరు అడగచ్చు, నో ఇష్యూ. మెయిన్లీ ఐపీ అడ్రసెస్ ఏంటి అంటే, మనకి దేవైనా యాక్సెస్ చేయాలన్నా, ఈవెన్ ఎనీథింగ్, ఈవెన్ మొబైల్ నుంచి కానీ లేదా పీసీ నుంచి కానీ ల్యాప్ ఎనీథింగ్ మ్యాక్ ఆర్ కంపల్సరీ ప్రతి డివైస్, మెయిన్లీ డివైస్, ప్రతి డివైస్కి కూడా ఇన్క్యూ ఐపీ అడ్రస్ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ ఎనీ స్టార్టింగ్ 192 ఉండొచ్చు, 172 ఉండొచ్చు, ఏదైనా సరే కంపల్సరీగా ఐపీ అడ్రస్ లేకుండా ఉండదు. ఎందుకు అంటే ఏమైనా హ్యాక్ చేయడానికైనా, ఐ మీన్ ఎవరైనా మెయిన్ హ్యాకింగ్ పర్పస్ కాదు, డివైస్ ఎప్పుడైనా లాస్ట్ అయినా డివైస్ని ట్రాక్ చేయడానికి మెయిన్లీ పర్పస్ అది. కానీ ఇప్పుడు సైబర్ వాళ్ళు ఏంటి అంటే, మెయిన్లీ హ్యాకర్స్ ఆ ఐపీ అడ్రస్ యూజ్ చేసి కొన్ని లూప్ హోల్స్ ఎదికి దాన్ని పర్సనల్, మీకు తెలిసే ఉంటుంది ఈ హ్యాకర్స్ అవి కూడా అదే ఐపీ అడ్రస్ యూజ్ చేసుకుని మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది అదే విధంగా. బట్ నేను ఏం చెప్తున్నానంటే, మెయిన్లీ రీజను ఇవి ఎందుకు ఐపీ అడ్రస్ని ఇంప్లిమెంట్ చేశారంటే, ఎప్పుడైనా సరే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి కనెక్ట్ అవ్వాలన్నా, ఏమైనా యాక్సెస్ చేయాలన్నా ఐపీ అడ్రస్ ఈజ్ మ్యాండేటరీ. మనకి ఐపీ అడ్రస్లో వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి IPv4, ఒకటి V4. IPv4 అడ్రస్ ఒకటి. నెక్స్ట్ IPv4 వచ్చేసరికి అంటే 30. ఐపీ అడ్రస్ డిఫరెంట్ సేమ్ కమ్ అగైన్. యూఆర్ఎల్ అంటారు. అవును, యూఆర్ఎల్. ఐపీ అడ్రస్ అంటే మీకు ఐపీ అడ్రస్ ఎలా ఉంటుంది అంటే 10.1.5.100 ఇలా ఉంటుంది. ఇది ఐపీ అడ్రస్ అండి. ఇది ఐపీ అడ్రస్. మనకి యూఆర్ఎల్ ఉంటుంది కదా, సపోజ్ ఇప్పుడు మనం ఏదో ఓపెన్ చేసాం ఇక్కడ సమ్ google.com అని. ఓకే ఓకే ఐ గాట్ google.com కదా, దీనికి కూడా ఒక ఐపీ ఉంటుంది, కానీ మనకి ఇక్కడ జియూఐలో కనిపించదు. దీని ఐపీ ఎలా ఉంటుందంటే, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. విండోస్ మనకి ఇక్కడ www.ping అని ఇవ్వాలి ఎప్పుడైనా సరే, ఏమైనా మనం చూడాలంటే. స్క్రీన్ చూస్తున్నారు కదా, మీకు ఏం డౌట్ ఉంటే అడగండి, కనిపించకపోతే. www.google.com అని కొడితే ఈ పింగ్ చూస్తారు కదా, 172.216.166.36 ఇది గూగుల్ తాలూకు ఐపీ అడ్రస్. ఓకే కదా, ఈ ఐపీఏ కాదు, ఏ ఐపీ అయినా సరే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ 2 డిజిట్సే రావాలి అండి, బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ 2 డిజిట్స్ వస్తేనే మనకి ఆ యొక్క ఐపీ, ఐ మీన్ ఆ యొక్క వెబ్సైట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐపీ అంటే మనకి టెక్నాలజీలో కొంచెం మ్యూట్లో అనరా ప్లీజ్. ఆ ఐపీ అడ్రస్ వచ్చేసరికి ఇలాగా మనకి ఉంటుంది. ఇది వచ్చేసరికి 2 డిజిట్స్ కాకుండా ఇంకేమైనా డిజిట్స్ ఇక్కడ వచ్చాయి అనుకోండి, ఆటోమేటిక్గా పింక్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, వెబ్సైట్ సరిగ్గా లేదు, సమ్ క్రాష్ అయ్యింది, సమ్ ఏదో ఉన్నాయి లూప్ లైన్స్, దాన్ని మనకు మోడిఫై చేయాలని అర్థం. ఇది గూగుల్ తాలూకా ఐపీ అడ్రస్. క్లియర్ కదా మీకు? ఐపీ వెర్షన్ వచ్చేసరికి మనకు సంథింగ్ ఎవరో మాట్లాడతారేయో. అర్థమైంది. ఓకే డన్. నెక్స్ట్ IPv4లో వచ్చేసరికి 32 బిట్స్ ఉంటాయి,
IPv6లో వచ్చరికి 128 బిట్స్ ఉంటాయి. మనకి ఏంటి అంటే ఇప్పుడు IPv6 ఏంటి అంటే చాలామంది వాడట్లే. బట్ హార్డ్‌వేర్ లెవెల్ కాంపోనెంట్స్‌లో IPv6కి అప్‌గ్రేడ్ అయ్యారు చాలామంది. కానీ IPv6 వాడట్లేదు చాలామంది. IPv4 వాడుతున్నారు. అవి కూడా దాని రేంజ్ వచ్చరికి O.O.O.O టు 255.255.255.255. ఈ 255 అంటే ఏంటి అంటే మనకి ఓల్డ్ డేస్‌లో చూసుంటాం మనం. ఏంటి అంటే 00 మీరు తెలిసే ఉంటుంది 107ని 001 నెక్స్ట్ 010 110 110 నెక్స్ట్ 100 నెక్స్ట్ 101 011 111 1 2 3 4 5 6 7 ఇవి వచ్చేసరికండి ఇవి మీకు ఎలా ఉంటాయంటే 1 నెక్స్ట్ 2 ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయండి. ఇక్కడ 4 8 ఇక్కడ 16 అండి. 1 ఇంక్రీజ్ 2 2 ఇంక్రీజ్ 2 4 4 ఇంక్రీజ్ 8 8 ఇంక్రీజ్ 16 నెక్స్ట్ 32 నెక్స్ట్ 64 నెక్స్ట్ 128. మీరు గైస్ అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇవి ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇవి ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మీకు 255 వస్తుందండి. ఇవి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎనీవన్ కెన్ టెల్ మీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఈ కౌంట్ ఎంత ఉంది గైస్? ప్లీజ్ మాట్లాడరా. 8 ఉన్నాయి కదా. ఈ 8 ఏవైతే ఉన్నాయో ఈ 8 కూడా ఈచ్ బిట్ 8 ఉంటుంది కంపల్సరీగా. అంటే 8 బిట్స్ ఇక్కడ 8 బిట్స్, ఇక్కడ ఒక 8 బిట్స్, ఇక్కడ 8 బిట్స్, ఇక్కడ 8 బిట్స్, 4 8s ఈజ్ ఈక్వల్స్ టు 32 బిట్. ఇలాగా ఈ 255ని ఎలా వచ్చింది అంటే ఇవి మనకి ఓల్డ్ డేస్లో ఇవి ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని వచ్చరికి 255. నిన్న IP అడ్రస్ రేసింగ్లో మీరు అడిగారు కదా 10.49 జయదీప్ గారు మొన్న. సపోజ్ ఇప్పుడు నిన్న కదా. ఏంటి అంటే ఇప్పుడు IP వచ్చరికి మీకు 192.168.0.100 అనుకుందాం ఎగ్జాంపుల్. 172.16.0.0 ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చరికి ఇంకొకటి 10.49.0.1. ఇవి ఎప్పుడు కూడా ఈ బిట్వీన్లోనే ఉంటుంది అండి. అంటే ఏంటి, ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ మధ్యలోనే ఇవి మొత్తం ఐపీస్, ప్రతి ఐపీ కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు చూసారు గూగుల్. సపోజ్ ఇప్పుడు పింగ్ కొడితే దీని ఐపీ చూసారు కదా 163. అంటే ఇన్ బిట్వీన్ మీ స్క్రీన్ మీద చూస్తుంటే కనిపిస్తుంది కదా ఇప్పుడు 163.7.143.35. ఇన్ బిట్వీన్ ఇక్కడ ఏదైతే ఐపీ ఉందో ఆ ఐపీ కూడా ఈ మధ్యలోనే ఉంటుంది కంపల్సరీగా ఎనీ రేంజ్. ఇంకా కావాలంటే పింగ్ www.netflix కొడితే దాని రేంజ్ చూసారు కదా 50 to 38. బట్ ఇక్కడ మనకు వర్క్ అవ్వలేదు ఇది. దాని రేంజ్ కూడా 52.38. అది కూడా ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లోనే ఉంటుంది. ప్రతిదీ కూడానండి, ప్రతి ఐపీ కూడా మనకి ఈ బిట్వీన్ ఈ రేంజ్లోనే వస్తుంది. ఇది మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు ఇక్కడ ఈ ఐపీస్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 192 డాట్తో క్యాలిక్యులేట్ చేసుకొని 4 బిట్స్ ఉంటాయి. ఈ 4 బిట్స్లో ప్రతి దాంట్లో కూడా 8 బిట్స్ 8 బిట్స్ 8 బిట్స్ 8 బిట్స్ క్యాలిక్యులేట్ అవుతాయి సబ్నెట్టింగ్ మాస్కింగ్లో. అర్థమవుతుంది కదండి. అలాగా ప్రతి ఐపీలో కూడా 4 బిట్స్తోనే మనం టాలీ చేస్తాం. ఆ 4 బిట్స్లోని 8 బిట్స్ ఉంటాయి. అలా 8 బిట్స్, ఆ 8 బిట్స్తోనే ఇక్కడ 255తో ఉంటుంది. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉందంటే ఆస్క్ మీ క్వశ్చన్ ఆర్ నేను నెక్స్ట్ స్టెప్స్కి మూవ్ అవునా. డౌట్స్ ఏం లేవు ఎవరికి ఇక్కడ. ఇప్పుడు దాకా నేను చెప్పిన దాంట్లో ఈ 255 రేంజ్, ఇది ఐపీ రేంజ్. ఓకే డన్.
కూల్. ఓకే ఓకే అయితే నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇలా ఐపీస్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. అసలు ఈ IPv4 అంటే ఏంటి? అసలు ఎందుకు ఇంప్లిమెంట్ చేశారంటే లాంగ్ బ్యాక్ అంటే మేబీ 1960s ఆర్ అంతకన్నా ముందు లేదా 90స్‌లో అంటే 19th సెంచరీలో ఏంటి అంటే డిఓడి అంటే డిఫెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకు ఇంప్లిమెంట్ చేశారంటే వాళ్ళ ఇంటర్నల్ కమ్యూనికేట్ చేసే కోసం. మీకు చూసే ఉంటారు. సమ్ లాంగ్ బ్యాక్‌లో మనకి మూవీస్‌లో గాని చూసుంటారు. సమ్ మార్స్ కోడ్ అంటారు. ఎప్పుడైనా విన్నారా మార్స్ కోడ్? మార్స్ కోడ్ లేదు అంటే సార్. మార్స్ కోడ్ అంటే మీకు ఎలా ఉంటుంది అంటే మార్స్ కోడ్ ఇవి చూడండి క్లియర్‌గా ఇక్కడ పిక్చర్‌లో ఎలా ఉంటదండి. చూస్తున్నారు కదా ఇక్కడ మార్స్ కోడ్ అంటే సింగిల్ ఏ అంటే లాంగ్ బ్యాక్ ఉండి ఇప్పుడు పూర్తిగా టెక్నాలజీ మారింది కాబట్టి లాంగ్ బ్యాక్ మన మిలిటరీ డిఫెన్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఏ అని ఇస్తే డాట్ లాంగ్ ప్రెస్ చేస్తే ఓకే ఇది ఆల్ఫాబెట్ ఏ. అదే బి అయితే లాంగ్ ప్రెస్ చేసి 3 డాట్స్ ఇస్తే బి. అలాగే దీన్ని మార్స్ కోడ్ అంటారు. ఇది మనకి మిలిటరీలో తెలుస్తుంది. మిలిటరీలో ఎలా ఇస్తారు ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్ నెంబర్స్ అని. మీకు జస్ట్ ఇది మనకు ఉపయోగం లేదు. బట్ ఐడెంటిఫికేషన్ కోసం మీకు నేను చెప్తున్నాను అంతే. ఇది ఈ మార్స్ కోడ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. అదే విధంగా అప్పట్లో డిఫెన్స్ అకాడమీ ఐపీస్ని ఇంప్లిమెంట్ చేసింది వాళ్ళ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం. బట్ జనరేషన్స్ చేంజ్ అవుతున్న కొద్దీ కూడా రాను రాను ఇవన్నీ కూడా ఎక్కువ అవడం వల్ల తర్వాత ఏంటి అంటే విండోస్ మెషిన్స్ తెలుసు కదా మీకు ఎవ్రీవన్. ఆ విండోస్ మెషిన్స్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో ప్రతి ఒక్క విండోస్ మెషిన్కి సెపరేట్ ఐపీ ఉంటుంది. కావాలంటే పీసీలో మన పీసీలో కూడా డిఫాల్ట్ ఐపీ ఉంటుంది. క్లిక్ చేస్తే ఓహో ఐపీ అడ్రస్ అయితే ఇది. రావాలి సింటెక్స్ ఎర్రరా. ఓహో ఐపీ కాన్ఫిగ్ ఏంటది సార్ అబౌట్ కంప్యూటర్ లో ఉంటదేనా? ఉంటది. మనకి కమాండ్ హర్ష లైన్ గారు, నేర్చుకోవాలి. హర్ష గారు. ఎందుకు తీసుకోవట్లేదు ఇది? హర్ష గారు, చెప్పండి హలో. చెప్పండి. ఐపీ కాన్ఫిగ్ అని కొట్టండి. ఐపీ కాన్ఫిగ్ అండి దానికి. అదే ఓకే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు చూశారు కదా ఇక్కడ మనకి IPv4లో వచ్చేసరికి డిఫాల్ట్గా 192.168.5. ఇది నా సిస్టమ్ తాలూకా ఐపీ. అలాగే ప్రతి సిస్టమ్కి కూడా ఒక డిఫాల్ట్ మీ ల్యాప్టాప్స్ లో కూడా చూసుకోవచ్చు ఇలాగ ఐపీ సార్ ఎవరైనా ఇది మీ ఐపీని పట్టుకునే ట్రాక్ చేయగలరు. నా ఐపీని ఇప్పుడు మొబైల్ పోయింది సపోజ్, మీకు మొబైల్ పోయినప్పుడు IME అని ఉంటుంది తెలుసు కదా మీకు. ఆ IMEతోనే ట్రాక్ చేస్తారు. ఎందుకు అంటే ఆ IME లాగా మన పీసీలో ఏమైనా యాక్సెస్ చేయాలన్నా మనం ఇంటర్నెట్ చూడు మీకు బగ్స్ నెక్స్ట్ వచ్చేసరికి సమ్ మాల్వేర్ అటాక్ అయిందంటే అవి ఈ ఐపీస్తోనే. ఇలా ఐపీస్తో ఎవరైతే కనెక్ట్ అవుతామో మనకి స్టాటిక్ ఐపీ ఉంటే ప్రాబ్లం ఉండదండి ఎవరికి కూడా. స్టాటిక్ ఐపీ అంటే సింగిల్ పైప్ లైన్తో కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నారు. ఆర్గనైజేషన్స్లో ఉంటాయి. ఆర్గనైజేషన్స్లో స్టాటిక్ ఐపీలు వాడతారు. ఎందుకు అంటే పైప్ లైన్స్ అంటే ఈ సింగిల్ పైప్ లైన్ డైరెక్ట్ ఇంటర్నెట్ కనెక్ట్ అయినట్టు ఎక్కడ బ్రేకేజ్ అవ్వకుండా ఎవరు హ్యాక్ నేను మళ్ళీ ఎన్నది ఏంటంటే ఇప్పుడు VPN కనెక్ట్ చేస్తే ట్రాక్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఐపీ అడ్రస్ అలా చేంజ్ అవుతుంది. అది డైనమిక్ ఐపీస్ అంటాం దాన్ని. మనకి ఐపీ అంటే అది ట్రాక్ చేయడం కష్టం అవుతుందండి. ఎవ్రీ 1 minute కి అలా చేంజ్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చూపించినట్టు మీకు ఇంకా క్లియర్ చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ పబ్లిక్ ఐపీ ఉంటుంది. స్క్రీన్ చూస్తున్నారు కదా. మనకి ఇక్కడ ఇన్స్టెన్స్ ఉంది. సపోజ్ ఇది ఇన్స్టెన్స్ ఉంది. ఇక్కడ పబ్లిక్ ఐపీ ఏమైనా ఉందా? లేదు కదా. ఇప్పుడు నేను దీన్ని స్టార్ట్ చేస్తాను. మేబీ ఇట్ విల్ టేక్ టైం 1 or 2 minutes. అది ఎందుకంటే అంటే VPN కనెక్ట్ చేస్తే మనకి అలా చేంజ్ అవుతుంది. మనకి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే VPN ఎందుకు అంటే
మనము ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినప్పుడు VPNs మాట వాడతాం. ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ప్రతిదీ ఇల్లీగల్ కాదు. మన ఐపీని ఎవరు ట్రాక్ చేయకుండా ఉండడం కోసం ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఇప్పుడు దీనిదేనా? ఓకే ఓకే దీని ఐపీ చూశారు కదా, 13 233 163 89 చూశారు కదా ఐపీ ఇప్పుడు స్క్రీన్ మీద. దీన్ని నేను స్టాప్ చేసేస్తున్నాను. స్టాప్. డిఫరెంట్ ఐపీ ఇక్కడ ఉంది కదా, చూసారు కదా, 13 233 1689. ఈ ఐపీ పబ్లిక్ ఐపీస్ ఎప్పుడు చేంజ్ అయిపోతాయి, ప్రైవేట్ ఐపీస్ ఎప్పుడు కూడా స్టేబుల్గానే ఉంటాయి. చాలా బాగా ఇంపార్టెంట్ ఇది మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు క్వశ్చన్స్లో కానీ ఎప్పుడైనా పబ్లిక్ ఐపీ చేంజ్ అవుతుందా, ప్రైవేట్ ఐపీ చేంజ్ అవుతుందా అంటే ప్రైవేట్ ఐపీస్ చేంజ్ అవుతాయి అని మీరు అని చెప్తే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నెవర్ ఎవర్ సే పబ్లిక్ ఐపీస్ ఓన్లీ చేంజ్, ప్రైవేట్ ఐపీ షుడ్ బి స్టేబుల్. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ స్క్రీన్ మీద పబ్లిక్ ఐపీ చేంజ్ అయిపోయింది. ఇందాక 13 233 ఇక్కడ చూసారు, ఇప్పుడు పబ్లిక్ ఐపీ ఎలా. అలాగా ఇవి చేంజ్ అవుతాయి కంటిన్యూస్గా. అందుకేనండి ఇప్పుడు అన్నోన్ వెబ్సైట్స్ అసలు విజిట్ చేయకూడదు అంటారు. అందుకు కొన్ని ఏంటి అంటే అన్నోన్ వెబ్సైట్స్ అంటే మనకి నిన్న మీరు చూసారు, ఐ మీన్ నేను ఎంజినిక్ సర్వర్ డిప్లాయ్ చేసినప్పుడు దానికి ఏంటి అంటే కొన్ని SSL సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ లేకపోతే అలా అవుతాయి. అన్నీ సెక్యూర్ అని చెప్పము, అన్నీ అన్సెక్యూర్ అని చెప్పము. బట్ ఏంటి అంటే ఐపీస్ గురించి రీసెర్చ్ చేసి దాని వెబ్సైట్ ఓపెన్ చేసుకోమని చెప్తాను క్లియర్గా. క్లియర్ కదా జయదీప్ గారు? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్? చెప్పండి జయదీప్ గారు. కనెక్ట్ చేస్తే ఐపీ అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ 1 minute. బట్ మన పీసీలో మాత్రం చేంజ్ అవుతుంది గైస్. మళ్ళీ చెప్తున్నా, మన పీసీ పబ్లిక్ చేంజ్ అవుతుంది, మన పీసీ ఇది ఏంటి అంటే మనకంటూ మనకి ఐపీ అడ్రస్ ఉందా, ఈ ఐపీ అడ్రస్ మనలో చేంజ్ అవుతుంది. కానీ ప్రతి సిస్టమ్ గా దేనికైనా మ్యాక్ అడ్రస్ అని ఒకటి ఉంటుంది కంపల్సరీగా. మ్యాక్ అడ్రస్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. అది ఎక్కడ మనం చూడొచ్చు? అది నేను చెప్తాను తర్వాత, అంటే డీప్ గా దాని గురించి మీకు చూపించాలి అవన్నీ. ఓకే నెక్స్ట్ టైం చెప్పండి. ఇంకేమైనా క్వశ్చన్స్, డౌట్స్ ప్లీజ్? ఓకే. ఇందాక చెప్పినట్టుగా IP4 అనేది డిఫెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ US వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, వాళ్ళకి ఇంటర్నల్ కమ్యూనికేషన్. బట్ రాను ఐ మీన్ జనరేషన్స్ చేంజ్ అవడం వల్ల ప్రతి ఒక్కరు విండోస్ మెషిన్స్ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ప్రాబ్లము, ప్రతి ఒక్కరు కూడా ఒక ఐపీ అడ్రస్. దానివల్ల ఏమవుతుందంటే ఐపీస్ అనేది ఎక్స్పైర్ అయిపోతున్నాయి ప్రతి ఒక్కరికి. అంటే ఇప్పుడు నాకు ఒక ఐపీ వచ్చింది లాగా, మీకు జయదీప్ గారికి ఒక ఐపీ వచ్చింది, శివాకి ఒక ఐపీ వచ్చింది, రాజేష్ ఒక, అలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే క్రోర్స్ ఆఫ్ పీపుల్కి ఐపీస్ రావడం వల్ల ఐపీస్ అన్ని కూడా ఎక్స్పైర్ అయిపోతాయి. ఒక్కసారి వాడిన ఐపీ మళ్ళీ ఇంకోటి వాడలేరు. అది అలా ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే RFC 1918ని ఇంప్లిమెంట్ చేశారు. RFC 1918 అంటే ఏంటి అని మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు క్లిక్ చేస్తే ఇది ఏంటి అంటే సెపరేట్గా ఐపీ అడ్రస్ని అలొకేట్ చేస్తుంది. సపరేట్గా ఐపీ అడ్రస్ని అలొకేట్ చేస్తాం. దానికన్నా ముందు మీకు క్లాసెస్ చెప్పాలి క్లియర్గా. అంటే మీరు కొన్ని మన ఐపీ అడ్రస్ని ఎలాగా క్లాసెస్ కింద డివైడ్ చేశారంటే క్లాస్ ఏలో వచ్చేసరికి 0 to స్టార్ట్ అవుతుంది, ఎదర్ 1 or 0. ఐ మీన్ 0.0.0 to 126.255.255.255 క్లాస్ ఏలో అని మళ్ళీ చెప్తున్నాను. ఇది ఈ ఐపీ అడ్రస్లు కొన్ని బాగా గుర్తుంచుకోవాలి. క్లాస్ ఏ ఐపీ అడ్రస్ వచ్చేసరికి మీకు 0 to స్టార్ట్ అయ్యి 126 వరకు 255 వరకు ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ బి వచ్చేసరికి మీకు సేమ్ ఇదే 127 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ 127 ఉంటుంది, 128 నుంచి స్టార్ట్ అవుతుంది. వచ్చేసరికి ఇక్కడ 0.0.0 to 191
డాట్ 255 డాట్ 255 డాట్ 255. సేమ్ అదే విధంగా క్లాస్ సి వచ్చేసరికి 192.0.0.0 టు 223.255.255.255. ఇక్కడ వచ్చేసరికి అండి చెప్తాను అవి కూడా మీకు డీటెయిల్గా ఏంటి అనే విషయం. క్లాస్ డి వచ్చేసరికి 224.0.0.0 టు 239.255.255.255. క్లాస్ ఈ మనకి 5 క్లాసెస్ ఉంటాయి. 240.0.0.0 టు 255.255.255.255. మీకు ఇందాక 255 గురించి చెప్పాను కదా, ఈ 255 సబ్నెట్స్ ఆ మాస్ గురించి ఎవరికి డౌట్ లేదు కదా. మళ్ళీ అడుగుతాను, 8 బిట్స్ ఇక్కడ మీకు ఇది అర్థమైతే కాన్సెప్ట్ మిగతా ఇవన్నీ అర్థమవుతాయి. ఇక్కడ ఏ డౌట్ లేదు కదా మీకు. అర్థమైంది సార్. ఓకే డన్. ఇక్కడ వచ్చేసరికి క్లాస్ ఏలో ఓ నుంచి స్టార్ట్ అయ్యి 126 రేంజ్లో ఉంటుంది. ఈ 3 కూడా ఓన్లీ కంపెనీస్ మాత్రమే ఆపరేట్ చేస్తాయి. అంటే ఏంటి, ఆర్గనైజేషన్స్ ఈ 3 మాత్రమే ఐపీస్ తీసుకుంటాయి. ఈ క్లాస్ డి వచ్చేసరికి వాడరు, అదేంటంటే బడి ఐపీస్ అంటాము. క్లాస్ ఏ వచ్చేసరికి మనము రిజర్వ్డ్ ఐపీస్ అంటాం. ఈ రెండు కూడా యూజ్ చేయరు. నెక్స్ట్ ఇక్కడ 126 ఇచ్చి ఇక్కడ 128 ఇచ్చారు, 127 ఇవ్వలేదు. ఎందుకు అంటే 127 ఐపీ వచ్చేసరికి అది లూప్ బ్యాక్ అడ్రస్ అంటాం. లూప్ బ్యాక్ అడ్రస్ ఎవరు వాడరు. అదేంటి అంటే 127.0.0.0. ఈ అడ్రస్ అనేది ఎవ్వరు వాడరు, ఎట్టి పరిస్థితుల్లో ఈ అడ్రస్ వాడరు. నెక్స్ట్ క్లాస్ ఏలో వచ్చేసరికి 0 to 126 ఉంటుంది. క్లాస్ బిలో వచ్చేసరికి 128 to 191 ఉంటుంది. క్లాస్ సిలో వచ్చేసరికి 192 to 223. మీకు ఇంకా క్లియర్ చెప్పాలి అంటే నా ఐపీ చూసారు కదా, నా ఐపీ వచ్చేసరికి IPv4 192 168 చూసారు కదా. ఇది వచ్చేసరికి నా ఐపీని కనెక్ట్ అయ్యాను. అంటే ఏంటి అంటే వైఫైకి అంటే మీకు ఇంకా క్లియర్ చూపించాలంటే I will show you one thing where it was this. ఇది చూసారు కదా 192.168.5.1. ఇది వచ్చేసరికి నా ఐపీ అడ్రస్. అంటే ఏంటంటే రౌటర్లో టెండా అనే రౌటర్లో డిఫాల్ట్గా అలా సెట్ చేశారండి. అది డిఫాల్ట్గా అలాగా అదే సేమ్ ఆ ఐపీతో లాక్ చేశారు. మనకి ఎక్కడ తెలుస్తుంది, ఇక్కడ చూస్తున్నారు కదా ల్యాన్ ఐపీ. అంటే నా రౌటర్లో 192.168.5.1 అనే ఐపీని వీళ్ళు డిఫాల్ట్గా నాకు సెట్ చేశారు. నేను దీన్ని యూజ్ చేసుకొని వాడుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 255 255 255 255 ఇవి వచ్చేసరికి 8 బిట్స్ ఇలాగా ఈ ల్యాన్స్ తీసుకుంటాయి సబ్నెట్ మాస్క్. నెక్స్ట్ నా ఐపీ రేంజ్ వచ్చేసరికి ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి 1. నెక్స్ట్ వచ్చేసరికి ఎండ్ ఐపీ వచ్చేసరికి 200. అంటే ఎంత, నేను ఇక్కడ మధ్యలో 5 to 100 5 to 200 ఈ మధ్యలో నా ల్యాన్ కనిపిస్తుంది కదా గైస్, మీకే అర్థమవుతుంది ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ ఉందా అంటే మీకు డౌట్ ఉందా? ఇక్కడ 100 అంటే నాకు ఇచ్చిన రేంజ్, అంటే నా రౌటర్లో ఇచ్చిన రేంజ్ ఎంత అంటే 192.168.5.100 నుంచి 200. అంటే మధ్యలో 100 మంది నా వైఫైకి కనెక్ట్ అవ్వచ్చు దీనికి. అలాగే సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా 192.223 ఈ మధ్యలో 192 నుంచి 223 మధ్యలో దాని ఐపీ రేంజ్ ఉంటుంది. మీకు క్లియర్గా ఉందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి? క్లియర్ ఉంది సార్. ఆ డిఈ వాడరు అన్నారు కదా సార్, ఎందుకు వాడరు అంటే అది ఓన్లీ మిలిటరీ పర్సన్స్ ఏంటి అది మనకి తెలియదు. అంటే నా ఆఫ్ కోర్స్ నేను చెప్తాను మీకు తర్వాత అప్కమింగ్ క్లాసెస్ ఒకసారి చూసిది. డిఏటి అంటే బడి ఐపీస్ అంటాం, అవి మన ఆర్గనైజేషన్స్ కూడా యూజ్ చేయాలి. ఇదేంటంటే రిజర్వ్డ్ ఐపీస్. అంటే మనకి రిజర్వ్డ్ ఐపీస్ అంటే మనం ఐపీస్ ఆల్రెడీ ఉంచుకుంటాం. అంటే మీకు చెప్తాను నన్ను తీసి రీసెర్చ్ చేస్తే కొంత మీకు చూసారు కదా. అకార్డింగ్ టు ఆల్ డాక్యుమెంట్ క్లాస్ ఈ ఐపీస్ దోస్ ఆర్ 242 ఫర్ రీసెర్చ్ పర్పస్ ఓన్లీ, should never be assigned or used or it according to review of access logs
ఇన్సైట్, ఐరన్. ఇంకా క్లియర్ కావాలంటే ఇవి రిజర్వ్ అంటే మనం ఆల్రెడీ రిజర్వ్ చేసి ఉంచుకుంటామండి. ఎందుకు అంటే వేర్ ఇట్ వాజ్ 240 రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ యూజ్ ఫర్ ఫార్మర్ క్లాస్. అంటే ఏంటి అంటే మీకు సపోజ్ ఇప్పుడు మీరు నేను చెప్పాను కదా ఆటో స్కేలింగ్ గ్రూప్కి సంబంధించింది ఐపీస్ అవి కూడా. హలో అందుకు అంటే ఫ్యూచర్ పర్పస్ కోసం అవి ముందుగానే పర్చేస్ చేసుకుని ఉంచుకుంటాం మనము రిజర్వ్డ్ ఐపీస్ అంటే. అంటే వచ్చిన కాలంలో ఐపీస్ దొరకడం అంత కష్టం. అప్కమింగ్ డేస్ లో ఇప్పుడు మన వెర్షన్ చూసారు కదా ఐపీ V6 అని, దాన్ని ఇంక్రీజ్ చేశారు కదా. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు సిస్టమ్ ఉంది. ఇప్పుడు నాకు సిస్టమ్ ఉంది, నీకు సిస్టమ్ ఉంది, మొబైల్ చూసారు కదా. ఒకే ఇంట్లో అంతెందుకు ఒకే పర్సన్ 2-3 మొబైల్స్ వాడుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఐపీలు కనెక్ట్ అవుతారు. అప్పుడు పబ్లిక్ ఐపీ ఓకే లేదు, స్టాటిక్ ఐపీస్ ఉంటాయి. స్టాటిక్ ఐపీస్ అంటే ఏంటి అంటే సమ్ ఆర్గనైజేషన్స్ వాడినప్పుడు డిఫాల్ట్గా కొన్ని ఐపీస్ వాళ్ళు లాక్ చేసుకుంటారు. అప్పుడు ఏంటి అంటే వాళ్ళు పర్చేస్ చేసి దాన్ని మెయింటైన్ చేస్తారు అదే ఐపీని. అంటే ఏంటి ఇప్పుడు మీకు ఈ ఐపీస్ చూసారు కదా. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు నిన్న చూసాను 10.49 నేను ఇచ్చాను నిన్న 10.49.0.1/16 అని ఇచ్చాను నేను. కానీ ఇదే ఐపీని నాకు కాన్స్టెంట్గా కావాలి అంటే ఇదే ఐపీని నేను ప్రతి దాంట్లో వాడుకుంటాను అంటే దానికి డబ్బులు ఎక్కువ కట్టాలి. తెలుస్తుంది కదా మీకు. ప్రతి ఐపీకి కూడా మనం పర్చేస్ చేయాలి ప్రైవేట్గా. స్టాటిక్ కావాలంటే ఈవెన్ మీ ల్యాండ్ కనెక్షన్స్ అయినా సరే. సపోజ్ ఇప్పుడు నేను స్పీడ్ టెస్ట్ కొట్టాను, మీకు చూపిస్తాను చూడండి. స్పీడ్ టెస్ట్ బై ఓక్లా కొడితే మీకు స్పీడ్ టెస్ట్లో నాకు ఏ ఐపీ కనెక్ట్ అయిందో కూడా చూపిస్తుంది. ఇక్కడ చూశారు కదా ఈ ఐపీకి కనెక్ట్ అయ్యి ఇలా ఉంది అంటే ఇది ఏ పబ్లిక్ ఐపీ ఎక్కడో కనెక్ట్ అయింది మేబీ. దానికి వచ్చేసరికి సమ్ డిఫరెంట్ కాన్స్టెంట్గా మేబీ యావరేజ్గా 12 తీసుకోవచ్చు దీనికి ఆన్ యావరేజ్. మేబీ ఇప్పుడు 17 ఇంక్రీజ్ అయింది కాబట్టి 14. నాకు 20 MBPS ప్లాన్ నాకు ఒక ఇంక్రీజ్ అవుతుంది. యావరేజ్ చూసారు కదా డౌన్లోడ్ స్పీడ్ ఎంత. బట్ ఇక్కడ ఒక ఐపీ చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు చేంజ్ అయిపోతుంది. మళ్ళీ రీఫ్రెష్ కొడదాం. ఓకే సేమ్ ఐపీతో ఓకే. అంటే ఇది కాన్స్టెంట్ *1 వాడు ఏంటి అంటే వాడు పర్చేజ్ చేసుకున్న ఐపీ ఇది మేబీ స్టాటిక్ ఐపీ మనకి యాక్సెస్ అయింది కదా. కానీ ఏంటి అంటే స్టాటిక్ ఐపీస్ అంటే ఒకే పైప్ లైన్ ఏంటి అంటే మనకి నెట్వర్క్ డ్రాప్ అవ్వండి. అది మెయిన్ నెట్వర్క్ ఇప్పుడే కదా ఎప్పుడు కూడా డ్రాప్ అవ్వకుండా ఉన్నదాన్ని స్టాటిక్ ఐపీస్ అంటే దాన్ని పర్చేస్ చేస్తారు. ఐపీ కాస్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఐపీ ప్రైసెస్ చూపిస్తాను చూడండి కావాలంటే. హ్యూజ్ ప్రైసెస్ ఉంటాయి. ప్రైవేట్ ఐపీ డెడికేటెడ్ అంటే అదే వచ్చేసరికి ఇప్పుడు చూడండి మీకు ఇంకోటి ఎలా చెప్పాలంటే డొమైన్స్ పర్చేస్ చేస్తారు తెలుసు కదా మీకు. బేసిక్ మాట ఇది. ఆన్ అన్ యావరేజ్ ఒక ఐపీ ఎలా ఉంటుందంటే $1 to $6 per monthకి. సమ్ టైమ్స్ ఇంకా బాగుంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటారు. $1 అంటే నియర్లీ ఎంత పడుతుంది? 1 USD to INR నియర్లీ 83 రూపీస్ పడుతుంది. సపోజ్ ఒక $1 అయితే అదే $6 అంటే 6 into 83 500 రూపీస్ పడుతుంది అలా నాని. బట్ ఇది బేసిక్ మామూలుగానే ఇంకా ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఉండవు. ఐపీస్ ఎప్పుడు కూడా ప్రైవేట్ ఐపీస్ ఎప్పుడు కూడా చాలా హ్యూజ్ ప్రైసెస్ ఉంటాయి. మీకు డొమైన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ఏం చూపిద్దాం, నెట్ఫ్లిక్స్ ఉందా? ఈ నెట్ఫ్లిక్స్ రన్ అవ్వాలంటే నేను చూపించిన S3 స్టోరేజ్లో అన్ని స్టోర్ అయ్యి ఉంటాయి ఇలా. దీనికి కూడా పర్టికులర్ ఐపీస్ ఉంటాయి. నేను చూపించాను కదా ఇది ఐపీ స్టేబుల్గా ఉండడం కోసం మీకు నెట్ఫ్లిక్స్ ఐపీ చూపించాను కిందాక ఎక్కడ ఉంది పైకి. ఓకే కూల్ చూసారు కదా ఇది నెట్ఫ్లిక్స్ ఐపీ 44.240.119. ఇది డిఫాల్ట్గా అదే ఉంటుందండి. అదేంటి అంటే ఆ ఐపీస్ చేంజ్ అవ్వవు ఎప్పటికీ కూడా. అది ప్రైవేట్ ఐపీ. ఎందుకంటే మీకు ఇంకా చెప్పాలంటే ఐబొమ్మ కానీ ఇంకా డిఫరెంట్ బోల్డ్ ఉన్నాయి మీకు ఐపీస్ గురించి. నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటారు. బట్ ఏంటి అంటే నేనేం చెప్తున్నానంటే దీని గురించి మీకు ప్రైవేట్ ఐపీస్ కావాలంటే అవి ఏమవుతుంటే హ్యూజ్ ప్రైసెస్ ఉంటాయి. కానీ ఏంటి అంటే కొన్ని
బేసిక్ మామూలుగా తీసుకుంటుంది. కానీ పర్టికులర్గా డెడికేటెడ్ ఐపీ కావాలంటే అప్పుడు హ్యూజ్ ప్రైసెస్ ఉంటాయి. అర్థమవుతుంది కదా మీకు? ఏమైనా డౌట్స్ ఈ ఐపీస్లో ఏం లేవు కదా? ఓకే. ఇప్పుడు ఏంటి అంటే ఇందాక ఆర్ఎఫ్సి 19180 అని చెప్పాను కదా. ఆర్ఎఫ్సి 19180 ఏంటి అంటే ఇక్కడ వచ్చేసరికి అంటే నేను థియరీ ఎందుకు ఎక్కువ చెప్తున్నానంటే మెయిన్లీ మీరు ప్రాక్టీస్కి ఈజీ అయిపోతుంది అనమాట. ఈ కొంచెం థియరీని ఎక్కువ కాకుండా నేను డీప్గా ప్రాక్టికల్స్లో మీకు ఎలాగో ఉంటుంది కంపల్సరీగా. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసారు కదా, ఇది ప్రైవేట్ ఐపీస్ అండి. ఇది క్లాస్ ఏ, క్లాస్ ఏ ఐపీ, క్లాస్ ఏ ఐపీ అనమాట. ఇది క్లాస్ ఏ ఐపీలో మీకు మీరు ఇవి గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ క్లాస్ ఏలో ప్రైవేట్ ఐపీస్ ఇవి. ఇది క్లాస్ బి, ఇది క్లాస్ సి అండి. ఇవి మాత్రం మీరు చాలా బాగా గుర్తుంచుకోవాలి. అప్పుడే మీకు నెక్స్ట్ తెలిస్తే ఏమైనా విషయాలు కానీ ఏమైనా ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు మాత్రం కంపల్సరీ ఇవి ప్రైవేట్ ఐపీ, ప్రైవేట్ రేంజ్, అడ్రస్ రేంజ్. ఓకే, ఆ రేంజెస్ బట్టి అది క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని డిసైడ్ చేస్తుంది. అవును. అంతే. ఇవి కానీ మీకు తెలియకపోతే కొంచెం మీరు ఇబ్బంది పడతారు. ఎప్పుడైనా సరే ఆఫీస్లో వర్క్ చేసినప్పుడైనా, లేదంటే ఇంకెవరైనా మీకు చెప్పినప్పుడు మీరు ఈ క్లాసెస్ గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు. ప్రైవేట్ ఐపీస్ మాత్రం కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటే మీకు అర్థమవుతుంది ప్రైవేట్ ఐపీ రేంజ్ ఇప్పుడు అంటే ఈ 3 క్లాసుల ప్రైవేట్ ఐపీస్ గుర్తుపెట్టుకోమంటున్నారు. పక్కాగా గుర్తుంచుకోవాలి. సపోజ్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 10.49.10.49.0.100 ఇందుకు ఇచ్చాను కదా, సేమ్ అలా కాదు, ఇంకోటి తీసుకోండి. 192.168.10.25. దీని రేంజ్ ఎంత అని అడిగితే ఏం చెప్తారు? అర్థమవుతుంది కదా? దీని రేంజ్ ఎంత అని అడిగితే మీరు చెప్పలేరు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా. సపోజ్ మీకు ఇంకా ఎగ్జాంపుల్ క్లియర్ చెప్పాలి అంటే మీకు ఎలా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా రేంజ్ ఎలా చెప్తున్నారు? అదేనండి, ఒక నిమిషం. దీని రేంజ్ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను థింక్ చేస్తాను ఒక నిమిషం. సపోజ్ మీరు ఇప్పుడు ఒక లారీ కొనడానికి వెళ్ళారు, అవునా? ఎగ్జాంపుల్, థింక్ ఎన్ ఇమేజ్. లారీ ఆర్ లైక్ సమ్ ట్రక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొనడానికి పర్చేస్ చేయడానికి వెళ్ళి అక్కడ బాయ్ అంటే సమ్ ఏజెంట్ ఉంటారు. ఏజెంట్ దగ్గరికి వెళ్ళి నేను ఇది పర్చేస్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇది లోడ్ ఎంత పడుతుంది అని అడిగారు అనుకో. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడు వాడు? గైస్ ఎవరైనా మాట్లాడచ్చు. యూనిట్స్ లో టన్స్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. అర్థం కాలేదు. ఎవరు? శివ మాట్లాడుతున్నారా? చెప్పండి. ఏంటి అంటే మన దగ్గర ఉన్న మెటీరియల్ ని యూనిట్స్ లో కానీ టన్స్ లో కానీ క్యాలిక్యులేట్ చేసి. అలా కాదు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, మనం ట్రక్ పర్చేస్ చేయడానికి వెళ్ళాము, అక్కడ ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్ ట్రక్ ని అమ్ముతున్నాడు మనకి. అంటే మనం ఏంటంటే ఓకే ట్రక్ బాగానే ఉంది, సపోజ్ లోడ్ ఎంత పడవచ్చు దీంట్లో అని అడుగుతాం. నెక్స్ట్ వాడు ఏం అడుగుతాడు ఏజెంట్ మన క్వశ్చన్? ఏంటంటారు? మీకు ఎంత లోడ్ కావాలండి? నేను అదే అడుగుతున్నాను. లోడ్ ఎంత పడవచ్చు అని ఏజెంట్ని అడిగితే ఏజెంట్ మనం ఏం అడగచ్చు క్వశ్చన్? మనమే అడుగుతున్నాం ఏజెంట్ని. ఓకే ట్రక్ ఎంత ఉంది కదా, లోడ్ ఎంత పడుతుంది అని అడిగామనుకో, వాడు ఏం అడగచ్చు క్వశ్చన్ మనం తిరిగి? ఏజెంట్ వాళ్ళ దగ్గర చెప్తారు, మా దగ్గర 3 యూనిట్స్ ఉంది, 5 యూనిట్స్ ఉంది, ఇలా చెప్తారు. అలా కాదండి, కన్ఫ్యూజ్ అవుతుంది. వాడు ఏమడుగుతాడంటే గూడ్స్ ఏంటి అని అడుగుతాడు ఫస్ట్. అంటే ఏంటి అంటే మీరు ఏ మెటీరియల్ అంటే ఏంటి పెట్టాలనుకుంటున్నారో అని అడుగుతాడు, అవునా? అర్థమైంది కదా? అంటే టన్స్ కాదు. ట్రక్ పర్చేస్ చేయడానికి వెళ్ళాము, అయితే సరే అయితే లోడ్ ఎంత పడుతుంది, అందులో ఏం తీసుకెళ్ళాలి అనుకుంటున్నారో అది చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తాను లోడ్ ఎంత పడుతుందో. అది కదా కావాలి మనకి, అవునా? అర్థమైందా? ఏమైనా ఇక్కడ కన్ఫ్యూజన్ ఉందా? ఎనీవన్? జయదీప్ గారు, హర్షిత, అలాగా ఇక్కడ కూడా
ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇచ్చేసి దీని రేంజ్ ఎంత అని అడిగితే మనమేం చెప్పాలి అంటే మనమేం అడగాలంటే దీని సబ్నెట్ మాస్క్ ఎంత అని అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైంది కదా మీకు? సబ్నెట్ మాస్క్ అంటే 255.255.255.255 ఈ రేంజ్లో దీని రేంజ్ ఎంత అని అడగాలి మనం. అలా అడిగితే అప్పుడు మనకి తెలుస్తుంది దీనికి ఎన్ని ఐపీస్ వస్తాయి అని అర్థమైంది కదా? దీనికి ఎన్ని ఐపీస్ రావచ్చు అని. మనం ఇది క్వశ్చన్ కానీ చెప్పకపోతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని సబ్నెట్ మాస్క్ ఎంత అని అడగకుండా సపోజ్ ఒక 65,000 వస్తాయి, 400 వస్తాయి, 10,000 వస్తాయని చెప్తే మీరు ఫేక్ అని లేదంటే మీకేమీ తెలీదు అనే థాట్లో ఉంటారు గైస్. మీరు సబ్నెట్ మాస్క్ రేంజ్ ఇది, దీని రేంజ్లో సబ్నెట్ మాస్క్ ఎంత ఉంటుంది అని అడగాలి. కంపల్సరీగా అడిగితేనే చెప్తారు. ఓకే కదా మీకు? క్లియర్ కదా ఈ పాయింట్? ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఒకటి. ఇప్పుడు ఎలాగండి చెప్తారు? ఇప్పుడు సబ్నెట్ మాస్క్ అడిగామనుకోండి, దాని ద్వారా ఎలా అంటే చెప్తాను నెక్స్ట్ ఆ పాయింట్ అవి కూడా ఉన్నాయి చెప్తాను. బట్ నీకు కాన్సెప్ట్ తెలియాలి కదా, అందుకు నేను ఆ క్వశ్చన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎందుకు నేను స్ట్రెచ్ చేస్తానంటే కంపల్సరీగా ఇండియాలో పెద్దగా అడగట్లేదు కానీ ఫారెన్ కంపెనీస్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా మీరు రిమోట్ వర్క్గా వర్క్ చేసినప్పుడు పక్కాగా అడుగుతారు సబ్నెట్ మాస్క్ దీని రేంజెస్ అనేది కొన్నిసార్లు ఖచ్చితంగా. అప్పుడు మీరు ఇబ్బంది పడకూడదు కదా అందుకు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ నా రోల్ నెంబర్ వచ్చేసరికి 11 అండి. నా 10th క్లాస్ నా రోల్ నెంబర్ 11. ఈ 11 అనే రోల్ నెంబరు ఒక స్కూల్లో ఉంది, లేదా ఒక క్లాస్లో ఉంది, లేదా క్లాస్ ఏ అండ్ క్లాస్ బిలో చాలా మందికి ఉంటాయి. అవును కదా? సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు 10th క్లాస్ ఉందండి, మీకు ఇంకా క్లియర్ చెప్తాను. 10th క్లాస్ ఉంది, క్లాస్ 10లో నా రోల్ నెంబర్ వచ్చేసరికి 11. అదే రోల్ నెంబర్ ఎవరికి ఉండదా అంటే ఆ 10th క్లాస్లో సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్స్ ఏంటి అంటే మీకు తెలుసు కదా, సెక్షన్స్ ఏ అండ్ బి అంటారు. 10th క్లాస్లో మనం చూసే ఉంటాం. ఏ అండ్ బిలో ఈ రోల్ నెంబర్ 11 ఇక్కడ ఉండదా అంటారు. బిలో ఉండొచ్చా ఉండకూడదా? ఛాన్సెస్ అదే ఉండొచ్చు. అవునా? నెక్స్ట్ ఇదే రోల్ నెంబర్తో నేను 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్దాం అనుకుంటున్నాను. అవుతుందా ఇదే రోల్ నెంబర్తో? అవ్వదు కదా. ఇట్స్ లైక్ ఏ రాంగ్ థింగ్. ఈ రోల్ నెంబర్ 11లో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. వీళ్ళు వెళ్ళి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో కూర్చుంటే బాబు ఇది కరెక్ట్ కాదమ్మా, నీకంటూ ఒక స్పెషల్ ఒకటి ఉంటుంది, దాంతోనే రావాలి అని చెప్పి పంపించేస్తారు కదా. ఇది యాక్సెసిబుల్ కాదు. ఈ రోల్ నెంబర్ 11 అనేది పబ్లిక్ ఐపీ, ఎవరైనా వాడుకోవచ్చు. ఇందులో వాడుకోవచ్చు, ఇందులో వాడుకోవచ్చు, ఈ ఆర్గనైజేషన్స్ ఎనీ ఆర్గనైజేషన్స్లో వాడుకోవచ్చు. బట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కొన్ని వచ్చేసరికి నా రోల్ నెంబర్ వచ్చేసరికి 107 సంథింగ్ ఏదో అనుకోండి, 61789 ఏదో నెంబర్ ఉంటుంది. ఓకే గుర్తొచ్చింది, 1077061 ఇది నా రోల్ నెంబర్ అండి, నా 10th క్లాస్ రోల్ నెంబర్. మేబీ నాకు ఏదో జస్ట్ రిమైండర్ అయింది. బట్ ఇది నాకు యూనిక్ కీ నెంబర్. ఈ యూనిక్ కీ నెంబర్తో పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్తే నన్ను అలౌ చేస్తారా? చేస్తారు. సేమ్ అదే విధంగా యూనిక్ కీ నెంబర్ లాగే దీన్ని ఇంటర్నెట్ అనుకోండి. ఐ మీన్ దీని కాదు, పబ్లిక్ ఎగ్జామ్స్ని ఇంటర్నెట్ అనుకోండి. దీన్ని వచ్చేసరికి యూనిక్ కీ నెంబర్ అనుకోండి. యూనిక్ కీ నెంబర్ ఈ నెంబర్తో ఉంటేనే పబ్లిక్ ఎగ్జామ్స్కి అలౌ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా ప్రైవేట్ ఐపీ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్లో మనకంటూ పర్టికులర్గా డెడికేటెడ్ ఐపీ ఉంటుంది. ఆ ఐపీ ఈ ఆర్గనైజేషన్స్లో వాడుకోవచ్చు, ఈ ఆర్గనైజేషన్స్ కానీ ఈ ఆర్గనైజేషన్స్లో వాడడం కానీ ఇక్కడ వాడకూడదంటే లేదు, ప్రతి దగ్గర ఉంటుంది. కానీ పర్టికులర్ ఐపీస్ ఏంటి అంటే ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కడ డిస్టర్బెన్సెస్ రావు. ఈ పాయింట్ క్లియర్ కదా మీకు? ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్? ప్రైవేట్ ఐపీస్ రేంజ్ అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఇప్పుడు అంటే ఇంకా ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టయితే మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇప్పుడు మీరు అన్నారు కదా, అది అలా ఫిక్స్ అయిపోద్ది. ఇంకా అదే లైఫ్ టైం అదే ఫిక్స్ అయింది. 10th క్లాస్ లో మనకి లైఫ్ టైం ఇదే నెంబర్ 10th కి ఎలా ఉంటుందో అలా ప్రైవేట్ ఐపీ ఒక ఆర్గనైజేషన్ కి స్టాటిక్ ఐపీ ఉంటుంది. తీసుకుంటే ఇప్పుడు చూడండి, మీకు ఇంకా క్లియర్ చెప్పాలి అంటే మనం ఒక ఆర్గనైజేషన్స్ లో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాం, మనకంటూ ఒక నెంబర్ ఇస్తారు. అవునా? అలా నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ ఇంకా లైఫ్ టైం నువ్వు మానేసిన అదే నెంబర్తో నీకు అందులో డేటాబేస్లో ఉంటుంది.
అందుకు ప్రైవేట్ ఐపీస్ని చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇవి రిమెంబర్ చేసుకోండి. రిమెంబర్ చేసుకోకపోతే కన్ఫ్యూజన్ అవుతారు, ఇబ్బంది పడతారు. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎనీ డౌట్స్? ఓకే, డన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ నిన్న మనం చూసాం కదా 10.49.0.0. సార్ అక్కడ క్లాస్ సి సేమ్ సార్ అది ఐపీ అడ్రస్. క్లాస్ సియా లేదు కదా, ఇదిగో 190. ప్రైవేట్ ఇక్కడ సేమే, ఇది సేమే. ఓకే. దీనికి ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ సేమే. ప్రైవేట్ ఐపీ ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి పాయింట్ మీద డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఇప్పుడు ఈ ఐపీ చూసాం కదా, ఈ ఐపీ అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏంటి అంటే ఫస్ట్ టూ డెసిమల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నెట్వర్క్. అంటే ఏంటి అంటే 192 డాట్ నెక్స్ట్ 168 డాట్ ఈ తర్వాత 0.0 ఇవి ఏవైతే ఉన్నాయో దీన్ని వచ్చేసరికి నెట్వర్క్ ఐపీ అడ్రస్లు అంటాం. దీన్ని హోస్ట్ ఐపీ అడ్రస్లు అంటాం. అంటే ఇవి ఎప్పుడు డిఫాల్ట్గా ఉంటాయి, ఇవి చేంజ్ అవ్వవు. ప్రైవేట్ ఐపీస్లో ఇవి మాత్రమే చేంజ్ అవుతాయి. బాగా గుర్తుంది. ఇది హోస్ట్ అంటే ఎవరికి మనం ఇస్తున్నాం. కావాలంటే నా ఐపీస్ చూడండి. ఇది ఐపీ చూసాం కదా, ఇక్కడ చూసారు కదా, ఈ రెండు ఇవి ఇప్పుడు కామన్గా ఉంటాయి. ఈ రెండును ఇది మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా 255, ఇక్కడ మనం 5 ఇచ్చాం. ఇక్కడ 105 అంటే 0, ఏదైనా రావచ్చు. బాగా గుర్తుంచుకోండి. 190 to 60 అంటే మేబీ ఎంతైనా అవ్వచ్చు. అవి నార్మల్గా ఏంటి అంటే /16 వచ్చింది అనుకోండి. సపోజ్ అక్కడ /16 అంటే ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, మీకు ఏం చెప్పాను, ఇక్కడ 8 బిట్స్ ఉంటుంది, ఇక్కడ 8 బిట్స్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ వచ్చేసరికి దీని రేంజ్ /16 అంటే 8 + 8 16. ఈ 16 ఉండడం వల్ల 65,000 ఐపీస్ జనరేట్ అవుతాయి. ఈ 65,000 ఐపీస్కి 65,000 నెట్వర్క్ అడ్రస్, 65,000 హోస్ట్ అడ్రస్ ఇవి జనరేట్ అవుతాయి. దీంట్లో డౌట్స్ లేవు కదా. బాగా ఇంపార్టెంట్. 2 డెసిమల్ పాయింట్స్ ఫ్రంట్ 2 కూడా నెట్వర్క్ అడ్రస్, నెక్స్ట్ 2 అడ్రస్ కూడా హోస్ట్ అడ్రస్. హోస్ట్ అంటే మనం ఎవరికి ఇస్తున్నామో వాళ్ళకి సంబంధించింది. ఇవి ఎప్పుడు డిఫాల్ట్ ఇవే ఉంటాయి. ఇక్కడ కావాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 డిఫాల్ట్ ఉంటుంది. ఇక్కడ ఇది సెపరేట్ మాట, ఇది డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. ఎనీ డౌట్ గైస్ ప్లీజ్? ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి /8 ఇస్తాం. ఎందుకు అంటే ఇక్కడ 255.255.255.255 మీకు ఇంకా ఈజీ కోసమని. మీకు ఇలా అర్థమవుతుందా? లేదు స్పేసెస్ ఏమైనా ఇక్కడ దీని కింద ఇలా స్పేసెస్ ఏమైనా మీకు ఓకేనా చూడడానికి? ఓకే, డన్ కదా. ఇక్కడ వచ్చేసరికి 8 బిట్స్, ఇక్కడ వచ్చేసరికి 8 బిట్స్, ఇక్కడ వచ్చేసరికి 8 బిట్స్ కదా, ఇక్కడ 0. ఇది 255, ఇది 255. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే 255 ఏదైతే ఇక్కడ మెన్షన్ చేసామో, ఇక్కడ ఏదైతే ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్గా అంటే ఏంటంటే 10 డిఫాల్ట్ కాబట్టి ఇక్కడ కూడా 255 ఉంటుందండి. 0 0 0. ఇక్కడ 255 అంటే 8 బిట్స్ మెన్షన్ అవుతుంది కాబట్టి ఇక్కడ /8 ఇస్తాం మనం. ఎప్పుడు కూడా /16 /24 /28 /32 అని మెన్షన్ చేశారు అంటే ఇక్కడ 10 ఉంది కదా డిఫాల్ట్గా, ఇది 8 ఉంటే ఇక్కడ 8 బిట్స్ వస్తుంది. ఇక్కడ 255 ఉందనుకో, సపోజ్ 255 ఉంటే ఇక్కడ వచ్చేసరికి 16 ఉంటుంది. ఈ సబ్నెట్ మాస్క్లో దీంట్లో డౌట్ లేదు కదా, మీకు అర్థమవుతుంది కదా? ఎనీ డౌట్? మళ్ళీ అడుగుతున్నాను, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ 10.0.0.0 ఉంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ 255 మెన్షన్ అయ్యి ఉంటుంది ఇక్కడ డిఫాల్ట్గా. ఇక్కడ చూసారు కదా 126 అని ఇక్కడ మెన్షన్ అయింది. అదే విధంగా ఇక్కడ కూడా ఏంటి అంటే 10 అని మెన్షన్ చేశారనుకో, సపోజ్ మనం ఇక్కడ 255 డిఫాల్ట్ అంటే ఇది 10 డిఫాల్ట్ కాబట్టి 255 ఆల్రెడీ ఉన్నది కాబట్టి సబ్నెట్ మాస్క్ కింద సబ్నెట్ మాస్క్ దీన్ని అంటాం. సబ్నెటిక్స్ మాట. అందుకు ఇక్కడ 8 వస్తుంది. అది ఇక్కడ సపోజ్ సమ్ ఏదో నెంబర్ ఏదో మెన్షన్ చేసాం అంటే ఇక్కడ సమ్ 20 ఏదో మెన్షన్ చేసాం, అప్పుడు ఇక్కడ వచ్చేసరికి 16 ఉంటుంది. ఇలా ఐపీ అడ్రస్లు ఉంటాయండి. 8 బిట్స్ టాలీ చేసుకుంటే 16 అడ్రస్ వస్తుంది. అలా కాదు సమ్ 32 ఇచ్చారు, అప్పుడు ఇక్కడ వచ్చేసరికి
255 తీసుకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు అర్థమైతే అంటే కింద స్లాష్ సబ్జెక్ట్ మాస్క్ బట్టి అక్కడ డిసైడ్ అవుతుంది. నిన్నో మొన్న మీరు అడిగారు నన్ను 24 ఎందుకు ఇచ్చారు, 16 ఎందుకు ఇచ్చారు అని అడిగారు, గుర్తుందా? ఇది అందుకే అన్నమాట. ఆ సబ్నెట్ మాస్క్ రేంజ్ ఏంటి అంటే ఇక్కడ ఎంతైతే ఒకవేళ 16 ఉంటే అండి సబ్నెట్ మాస్క్ రెండు 225 వచ్చి 2 0 వస్తాయండి. అంతే. సరే సరే. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ అర్థమైంది. 192.168 ఉంది, అప్పుడు ఇక్కడ /16 వస్తుంది. నో డౌట్స్ కదా. ఒకవేళ బై 32 అంటే మొత్తం 2 zeros కూడా పోయి నంబర్స్ ఉంటాయి. సబ్నెట్ మాస్క్ రేంజ్ మనకు తెలియాలి. 32 ఇచ్చాడు అంటే మీకు నెక్స్ట్ చెప్తాను క్లియర్ అన్ని. ఓకే, వద్దని ఇందాక ఒక రేంజ్ అడుగుతారు అని గైస్ చెప్పేసి 1 minute మేబీ ఐ మీన్ జయదీప్ గారు ఎంత ఉంది ఇంకా టైం మనకి? ఇంకొక లింక్ ఏం షేర్ చేయనా? ఇంకా ఇందాక 14 minutes అయ్యిందండి. 14 minutes అని చూపించింది. ఇంకా 5 minutes ఉందండి. అయితే నేను ఇంకొక లింక్ షేర్ చేస్తున్నాను, ఆ లింక్ లో జాయిన్ అవ్వండి సేమ్ గ్రూప్ లో. సరే. ఓకే, ఈ ఐపీ అడ్రస్ లో ఏం డౌట్స్ లేవు కదా? మళ్ళీ అడుగుతాను. గైస్ జయదీప్ గారు, హర్షిత గారు ఏమైనా ఏమైనా డౌట్ ఉందా? ఈ రేంజ్ మీకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది కదా. ఇది క్లాస్ డి కి అవసరం కదండి, ప్రైవేట్ మనకు అవసరం లేదు, మనము దాన్ని వాడము. ఇది రిజర్వ్ ఇన్స్టెన్సెస్, ఇట్లా బడి ఇన్స్టెన్స్ అంటాం. మనం ఈ రెండు టచ్ చేయం. ఆర్గనైజేషన్స్ ఎప్పుడు కూడా ఇవి మాత్రమే యూజ్ చేసుకుంటాయి. దీంతో పాటు ప్రైవేట్ ఐపీస్ మాత్రం మీకు బాగా గుర్తుండాలి. ప్రైవేట్ ఐపీ సపోజ్ చూసినట్టు గుర్తుపట్టడానికి ఏంటి అంటే క్లాస్ ఎలా స్టార్ట్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇలా ఉన్నారు, ఇది ఏ క్లాస్ చూసి చెప్పగలరా? ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు నేను స్క్రీన్ మీద నా సిస్టమ్ తాలూకు ఐపీ నేను చూపిస్తాను. క్లాస్ సి అండి అది. అలాగా చూసి అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది క్లాస్ సి, అది ప్రైవేట్ ఐపీ అని. అలాగా మనకి చూసినట్టు ఐడెంటిఫికేషన్స్ అవ్వాలి. అలా ఐడెంటిఫికేషన్ అయితేనే మనకి అర్థం అవుతుంది వాట్ ఈజ్ వాట్ అని, లేదంటే అర్థం కాదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయని మళ్ళీ అడుగుతున్నాను. ఇందులో లేదు అంటే నెక్స్ట్ ఇంకొక 2 టాపిక్ అంటే మేబీ చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి, అదైతే క్లాస్ క్లోజ్. అర్థమైందండి. ఓకే, డన్. నెక్స్ట్ విపిసి. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం కదా, ప్రతి దానికి ఒక ఐపీ అడ్రస్. దానికి వచ్చేసరికి విపిసి అడ్రస్ రేంజ్ అంటాం దాన్ని. విపిసి అడ్రస్ రేంజ్ వచ్చేసరికి ఇది డిఫాల్ట్గా విపిసి అడ్రస్ రేంజ్ 16, మ్యాక్సిమం 16 తీసుకుంటుందండి. ఎందుకు అని అంటే మీకు క్లియర్గా చూపిస్తాను. మనకు లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసాం, లాంచ్ ఇన్స్టెన్స్ కాదు విపిసి, వేర్ ఇట్ వాజ్ నెట్వర్క్. ఇంకొకటి అండి, ఇప్పుడు ఇక్కడ ట్యాబ్లు ఉన్నాయి కదా, ఇలాగా మనం ఏమైనా క్లిక్ చేసినప్పుడు సపోజ్ నేను ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి ఇలా నెట్వర్క్లోకి వచ్చి విపిసి అని క్లిక్ చేస్తున్నాను కదా గాయస్, ఇక్కడ స్టార్ మార్క్ ఉందా? దీన్ని నేను ఇలా బుక్ మార్క్ చేసుకున్నాను అనుకో, నాకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది అలాగా. నెక్స్ట్ సపోజ్ వద్దు అనుకుంటే అదే దాంట్లో మనకు అక్కర్లేదు అనుకుంటే అదే స్టార్ మార్క్ అన్చెక్ చేశారనుకో, అన్చెక్ అంటే ఇక్కడ ఇది సెక్యూరిటీ కాదండి, ఈ నెట్వర్కింగ్లో అన్చెక్ చేశారనుకో పోతుంది. అక్కడ చూస్తే ఇక్కడ పోయింది, చూసారా? మనకి కావాలి అనుకుంటే మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. సేమ్ ప్రతిసారి ఈసీటీ కూడా కావాలి అనుకున్నప్పుడు అంత దూరం నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ బుక్ మార్క్స్ చేసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తాయండి. అలాగే బుక్ మార్క్స్ చేసుకుంటే ప్రతిదీ కూడా అర్థమవుతుంది కదా మీకు, మనకి ఈజీ వేలో. ఇప్పుడు విపిసిలోకి వెళ్ళిన తర్వాత మనము
క్రియేట్ విపిసి కొట్టాం అనుకో, విపిసిలో వచ్చేసరికి సిఏడి రేంజ్ ఉంది చూసారు ఇక్కడ 10.0.16 అది. అలా కాకుండా మనం 15 ఇద్దాం అనుకున్నాం. సపోజ్ 15 ఇద్దాం తీసుకుంటే అది ఒప్పుకోదు. సిఐడిఆర్ అంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రూటింగ్ అని. ఈ సిఏడి రేంజ్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్లో 16 to 28 మాత్రమే. మళ్ళీ చెప్తున్నానండి, ఏడబ్ల్యూఎస్లో ఎప్పుడైనా సరే మీరు ఇచ్చినప్పుడు 16 నుంచి 28 మాత్రమే తీసుకుంటుంది. ఇది తీసుకోదా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా 10.0. ఇప్పుడు చెప్పాను కదా మీకు 8 అనే విషయం ఎలాగా. తీసుకోదా అంటే తీసుకుంటుంది, కానీ ఏడబ్ల్యూఎస్ మాత్రం సపోర్ట్ చేయదు. మ్యాక్సిమం 16 నుంచి 28 వరకే ఉంటుంది. అది మీకు ఎలాగని ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఏంటి అంటే ఇక్కడ వచ్చేసరికి సపోజ్ 10.0.0/16. One minute guys. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 255.255 ఐ మీన్ 0.0.0. ఇందాక నేను చెప్పినట్టుగా ఇలా ఉంది కదా, దీంట్లో ఇక్కడ 0 మెన్షన్ చేస్తే 0 to 255 ఎంతైనా రేంజ్ ఉండొచ్చు. అంటే ఎంతైనా నెంబర్ మెన్షన్ చేసి ఉండొచ్చు. 255 ఇక్కడ కూడా 255. 10 నుంచి మనం 255 మధ్యన ఎంతైనా నెంబర్ ఇవ్వచ్చు, దాని రేంజ్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ కూడా 255 ఇచ్చాం, అప్పుడు ఇక్కడ డిఫాల్ట్గా ఎంతో సమ్ నెంబర్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ వచ్చేసరికి 16 ఉంటుందండి. ఇక్కడ 0 ఇచ్చాం మనం, 0. ఇది వచ్చేసరికి 8. దాన్ని నేను చెప్పినట్టుగా 16. గైస్ మీకు ఏమైనా ఇబ్బంది, సమ్ డౌట్ ఉంది అంటే నన్ను ఇంటరప్ట్ చేసి అడగండి, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ 16 ఉంది కాబట్టి మనకి ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ 16 to 28. 16 అంటే చాలా పెద్ద నెట్వర్క్, చాలా పెద్దది, చిన్నది కాదు. అంటే చాలా ఎక్కువ వస్తాయి, నియర్లీ 65,000 ఐపీస్ వస్తాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ 8 ఉంది కదా. సపోజ్ ఇక్కడ వచ్చేసరికి 128 8 బిట్స్ కాబట్టి ఇక్కడ 128 తీసుకున్నారు అనుకో, 128. అప్పుడు ఇక్కడ వచ్చేసరికి 9 వస్తుందండి. 9 ఐపీస్ వస్తాయి, అంటే 9 బిట్స్, 9 బిట్స్ వస్తాయి. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇక్కడ తీసుకుంటే 128 + 64 అంటే నియర్లీ ఎంత 192 వస్తుంది, 192. అలాగే ఇక్కడ వచ్చేసరికి 10 అంటే ఇది టాలీ చేసుకొని అప్పుడు ఇక్కడ 8 9 10 అలాగా. ఇక్కడ వచ్చేసరికి అండి మీకు సేమ్ అదే ఐపీలో ఇక్కడ 255 ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో ఇక్కడ 16 తీసుకుంటుంది. అలా 16 ఐపీస్తోని నెక్స్ట్ మ్యాక్స్ మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 2555 అండ్ 255. ఇక్కడ వచ్చేసరికి 24, మనకి 24 అయిపోయి. దీని రేంజ్ ఏంటి అంటే 16 అంటే చాలా 65,000 ఐపీస్ వస్తాయి. మీకు ఇంకా క్లియర్ కావాలంటే నేను చెప్తాను చూడండి. ఏంటి అంటే సబ్నెట్ క్యాలిక్యులేటర్ అని కొడితే మీకు ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. 1 minute ఇక్కడ ఏదో ట్యాబ్, సరే ఇట్స్ ఓకే. ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది కదా మీకు స్క్రీను. గైస్ ప్లీజ్ కనిపిస్తుంది. 10. తీసుకోవట్లేదు, చూసుంటే ఇక్కడ 255 255 255 0. Why it's not taking? Maybe వై ఒక్క ఐపీ తీసుకుంటుంది. పైన క్లాస్ మార్చలేము సార్. అది ఈ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువైపోయింది. సర్లే, ఓకే
డిఫాల్ట్‌గా తీసుకుంటదండి అది. మనమేం ఇవ్వకపోయినా సరే. తీసుకుంటారా? మరి అదే క్యాలిక్యులేటర్. ఇక్కడ చూసారు కదా 10.0.0 ఇస్తే మనకి ఈ బిట్స్ చూసారు కదా, నేను ఇక్కడ ఇచ్చినట్టుగా 8 బిట్స్, ఇక్కడ 8 బిట్స్ ఇచ్చానా, మీకు కనిపిస్తుంది కదా 8 బిట్స్ ఇచ్చాను. 8 బిట్స్కి ఎన్ని ఐపీస్ జనరేట్ అయ్యండి? 1,67,214 అవునా? చూస్తున్నారు కదా. అలాగా ఇప్పుడు అదే 10.0.0 ఇస్తే అప్పుడు ఎన్ని వస్తాయండి? 16? అర్థం కాలేదు. అదే 10.0.0.0 ఇస్తే ఎన్ని వస్తాయి అప్పుడు? ఎన్ని సేమ్ బిట్స్ అంతే వస్తాయి? అంతే 8. వస్తాయి. నాకు తెలిసి అంతే రావచ్చు. దాంట్లో డిఫరెన్స్ ఏముండవు. డిఫరెన్సెస్ ఏముండవండి ఇక్కడ. మనకి ఇక్కడ రేంజ్ అంటే ఏంటి? ఇక్కడ రేంజ్ అంటే ఇక్కడ 8 ఉంది కదా, ఇక్కడ 1 ఇచ్చినా 2 ఇచ్చినా క్వశ్చన్ కాదు. ఇక్కడ మెయిన్ వచ్చేసరికి ఇక్కడ 8 ఉన్నాయా, ఇక్కడ 8 బిట్స్ ఉంటుంది ఒకటే 8 అంటే. అదే ఇక్కడ 16 బిట్స్ ఉన్నాయనుకో అప్పుడు తగ్గుతుంది. అదే ఇక్కడ 24 బిట్స్ ఉంటే అప్పుడు తగ్గుతుంది. ఇక్కడ వచ్చేసరికి 1,67,777 తీసుకుంటాం. అదే ఇక్కడ 9 ఉంది కదా, 9 ఉందనుకో, ఇప్పుడు సపోజ్ 9 ఇచ్చాం, అక్కడ వచ్చేసరికి అప్పుడు ఇక్కడ మనం ఎంత రావచ్చు? నియర్లీ 84 lakhs ఎంతో మనకి రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా నియర్లీ దాంట్లో 40 lakhs రావచ్చు. నెక్స్ట్ 16 ఉంది కదా, ఈ 16 వచ్చేసరికి 10.255 ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి మనం దీని రేంజ్ వచ్చేసరికి మనము 10.49 ఇచ్చామనుకోండి సపోజ్. 10.49.0.0 అని ఇచ్చేస్తే ఐపీ చేంజ్ అవ్వాలి. కింద సబ్నెట్ మాస్క్ చేంజ్ చేయొచ్చు కదా, సబ్నెట్ మాస్క్ చేంజ్ చేస్తే అప్పుడు అవుతుందేమో. ఓకే, నార్మల్గా అయితే అవన్నీ డిఫాల్ట్గా తీసుకుంటుందండి ఇది. మనమేమి ఇప్పుడు సబ్నెట్ మాస్క్ 255.255.255.0 అంటే అర్థం కాలేదు. అప్పుడు 24 వచ్చిందా? సబ్నెట్ మాస్క్స్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ 16 ఇచ్చాము అనుకోండి, అప్పుడు ఇక్కడ బిట్స్ చేంజ్ అవుతాయి. అంటే ఎంత? సబ్నెట్ మాస్క్ బిట్స్ వచ్చేసరికి 16 కదా, అప్పుడు ఇక్కడ వచ్చేసరికి 65,000 ఐపీస్ వస్తాయి మనకి. ఇక్కడ వచ్చేసరికి ఈ రేంజ్, ఈ వెబ్సైట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ 255 అంటే 16, ఇక్కడ 16 ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ ఏంటి అంటే 65,000 ఐపీస్ వస్తాయి. అదే ఇక్కడ 24 ఇది ఎలాగండి మీరు చెప్తున్నారు 65,000 ఇవన్నీ? అంటే ఇది మీకు అలాగా ఐడియా ఉందా? ప్రాక్టీస్ అంటే మాకు ప్రాక్టీస్ చేయడం వల్ల తెలుస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఇగో మనకి మాస్క్ బిట్స్ 16 ఇచ్చామనుకో డిఫాల్ట్ గా ఐపీస్ జనరేట్ అవుతాయని అర్థం. అదే మాస్క్ బిట్స్ 24 ఉంటుంది, 24 ఇచ్చారనుకో నియర్లీ 254 జనరేట్ అవుతాయి. చూస్తున్నారు కదా, అప్పుడు వచ్చేసరికి 254 బిట్సే. అదే దీనికి వచ్చేసరికి మనకి ఇక్కడ దీని రేంజ్ చెప్పాను కదా, దీని రేంజ్ ఎంత? 32 వస్తే ఎంత వస్తుందండి? చూపిస్తాను. మనకి దీని రేంజ్ AWS వచ్చేసరికి 28 మాస్క్ రేంజ్. అప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే నియర్లీ సేమ్ ఐపీ తీసుకున్నాం, సేమ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ 28 ఇచ్చామనుకున్నాం, అదే ఐపీ 28 అంటే 3 నియర్లీ అప్పుడు ఇక్కడ A1 ఇచ్చాం మనం, అప్పుడు ఇక్కడ 28 ఇచ్చి కొట్టాం, అప్పుడు 14 ఐపీసే వస్తాయండి. అంటే ఏంటి? దానికి సంబంధించి 14 ఐపీస్ మాత్రమే జనరేట్ అవుతాయి. మీకు అర్థమైంది కదా క్లియర్గా? నెక్స్ట్ మీరు అన్న 32 ఉంది కదా, 32 అంటే ఇక్కడ వచ్చేసరికి 10 ఇచ్చాం అనుకోండి, అప్పుడు ఇక్కడ మాస్క్ బిట్స్ వచ్చేసరికి దీని మ్యాక్స్ సైజ్ ఎందుకంటే మారుస్తున్నారు 32 అంటే పైన మారుస్తున్నారు. మరి 32 అంటే 255 కావాలి కదా, 8 బిట్స్ కి. జీరో ఉండకూడదు. ఓకే ఓకే. ఇక్కడ 255, 10 అంటే 255, 14 అంటే 255, ఇక్కడ 255. ఇక్కడ ఏంటి అంటే 255 ఇది మాక్సిమం 30 బిట్స్ మాత్రమే తీసుకుంటుంది, 32 బిట్స్ లేదు. చూసారు కదా, మాక్సిమం ఎవరు వాడరండి. మాక్సిమం రేర్ కేసెస్ లో. అంటే ఏంటి అంటే మీకు ఇంకా క్లియర్ చెప్పాలి అంటే మీకు ఇక్కడ చూసారు కదా, ఇదే లీస్ట్ 28, అక్కడ 30 చూపించాడు. 30 అంటే నియర్లీ ఎంత 2-3 ఉండొచ్చేమో మేబీ. ఇంకో 2 ఐపీలకి ఎవరు జనరేట్ చేయరండి ఐపీ అడ్రస్. నియర్లీ 10, 20 లేదా 30 ఐపీస్ జనరేట్ చేస్తారు. ఈ ఐపీ రేంజ్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ తో క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఇక్కడ వచ్చరికి ఇలా ఉన్నాయి కదా, మనకి ఏంటి అంటే సపోజ్
మనకి 3 వెబ్ సర్వర్స్ కావాలి. వెబ్ అండి ఒక ఐపీ అడ్రస్ ఇచ్చి దాని రేంజ్ కనుక్కోమంటే ఇది మాస్క్ అదే సబ్నెట్ సబ్నెట్ మాస్క్ మాస్క్ అడిగి అడగాలి. దాని తర్వాత సబ్నెట్ మనం అడగాల్సింది ఏంటంటే సబ్నెట్ మాస్క్ ఎంత కంపల్సరీ మీరు అడగాలి. అడిగితే అప్పుడు సబ్నెట్ మాస్క్ వచ్చేసరికి 255.255.0.0 అంటే 16. అప్పుడు దాన్ని పెట్టి మనం ఏమనుకోవాలి 65,000 ఐపీస్ వస్తాయి. లేదు సబ్నెట్ మాస్క్ వచ్చేసరికి 3 అంటే 3 బిట్స్ 24కి 254 లేదు 28 ఉంది. ఓకే అలాగా మీరు గుర్తుంచుకోవాలి. లేదు ఇదే ఐపీ ఉంది మనకు వచ్చేసరికి 27 కావాలి. అప్పుడు మీకు చెప్తాను 27 ఐపీస్కి ఎలా జనరేట్ అవుతుంది, ఎన్ని ఐపీస్ జనరేట్ అవుతుంది అని. వెబ్ సర్వర్స్ మనకు 10 కావాలి. యాప్ సర్వర్స్ వచ్చేసరికి మనకు ఒక 10 కావాలి, 20 కావాలి. తీసుకోవట్లేదా? ఓకే డన్. డేటాబేస్ సర్వర్స్ ఓహో దీంట్లో ఏదైతే జస్ట్ నేను స్పెల్ చెక్ కోసమే చూస్తున్నాను, అంతమించి ఇంకేం కాదు, మీరు ఇంకేం అనుకోవద్దు. నెక్స్ట్ డీబీ సర్వర్స్కి వచ్చేసరికి మనకు 30 కావాలి. అవునా? మనం ఇప్పుడు ఎలా జనరేట్ చేస్తామండి? ఎనీ వన్ హ్యావ్ ఎనీ ఐడియా? someone joining the session now itself. What happened, Jaydeep garu? మళ్ళీ జాయిన్ అయ్యారు? వైఫై పోయిందండి, మళ్ళీ మొబైల్ డేటా. గైస్ ప్లీజ్ స్పీక్ అవుట్. వెబ్ సర్వర్స్ 10 కావాలి, యాప్ సర్వర్స్ 10 కావాలి, డీబీ సర్వర్స్ ఒక 30 కావాలి. ఎలా క్రియేట్ చేస్తాం మనం? ఏంటంటే క్రియేట్ చేద్దాం అర్థం కాలేదు. అంటే మనకి యుఎస్ అనే జోన్ ఉంది, రీజియన్ ఉంది. ఐ మీన్ యుఎస్ అనే జోన్, ఆ జోన్లో ఒక 10 సర్వర్స్ 1A 1B 1Cలో, నెక్స్ట్ అదే ఆ డాన్ జోన్లోని ఒక 20 సర్వర్స్ యాప్ సర్వర్స్ కావాలి, ఒక 30 సర్వర్స్ వచ్చేసరికి డీబీ సర్వర్స్ కావాలి. ఎలా క్రియేట్ చేస్తాం? ఎనీ ఐడియా? గైస్ సైలెంట్గా ఉండకండి ప్లీజ్. ఏమైనా ఐడియా ఉంటే ఓకే, లేదని నేను చెప్తాను. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా మీ అందరికి, ఇలా సర్వర్స్ ఉంటాయి, సబ్నెట్ మాస్క్స్ ఉంటాయి, ఇలా ఉంటాయని. అలాగా ఒక సర్వర్ క్రియేట్ చేయాలంటే సేమ్ ఇలాగ ఐపీస్ ఉంటాయి. అలాగా మీకు ఏమైనా రఫ్ ఐడియా ఏమైనా వచ్చిందా ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అని? ఐపీ తీసుకొని క్రియేట్ చేస్తారండి. ఐపీ తీసుకొని క్రియేషన్ అంటే ఐపీతోనే ఉంటుంది, బట్ ఎలా? ఎనీ ఐడియా? ఓకే ఇట్స్ ఓకే. ఒక రేంజ్ ఉంటుంది. రేంజ్ ఉంటుంది. యా కరెక్ట్ రేంజ్ ఉంటుంది పక్కా. ఇంకా బట్టి మనం క్రియేట్ చేస్తాం. కూల్. ఇంకా ఇన్పుట్స్. ఓకే ఇట్స్ ఓకే. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇక్కడ చూసారు కదా, ఇలా ఈ తీసుకున్న ఈ ఐపీ సపోజ్ సేమ్ ఐపీ ఇక్కడ కూడా తీసుకొని 1A 1B ఇక్కడ వచ్చేసరికి అండి 0, ఇక్కడ వచ్చేసరికి 2. ఓహో నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇక్కడ 3 0 1C. ఇలాగా ఇక్కడో 10 సర్వర్స్, ఇక్కడో 10 సర్వర్స్, ఇక్కడో 10 సర్వర్స్ క్రియేట్ చేసాం. అవునా? ఇక్కడ వచ్చేసరికి 3 కదా, 4 5 6 7 8 9. ఇక్కడ వచ్చేసరికి /24 కదా, మీకు అర్థమవుతుంది కదా. /24 అంటే ఇక్కడ ఇదే ఐపీ 0/24 ఇచ్చామనుకో, మనకి ఎన్ని ఐపీస్ జనరేట్ అవుతాయి? 254.
254 ఐపీస్ జనరేట్ అవుతాయి. మనకు కావాల్సింది ఎన్ని ఇక్కడ 10 అంటే ఇక్కడో 10 ఇక్కడో 10 ఇక్కడో 10 అంటే ఓన్లీ 30 కావాలి. అంటే 254 మైనస్ 10 అంటే ఎంత అండి? 224. 224 అంతే 30 కదా. ఓకే 30 కదా అంతే. అలా 30 అంటే అంతేనే కదా. 234 ఎంత 230 224 అంటే రిమైనింగ్ ఎంత 224 ఐపీస్ వేస్టే కదా ఇక్కడ. అర్థమైంది కదా కాన్సెప్ట్ ఇప్పుడు మీకు? మనం ఏం చేయాలి, అలాగా ఏ డెడికేటెడ్ కావాలంటే ఆ డెడికేట్ ఐపీస్ మాత్రమే మనం అంటే ఇప్పుడు వెబ్ సర్వర్స్ కి అంటే దేనికి దానికి సెపరేట్ తీసుకురండి తీసుకుంటారు. దేనికి దానికి వెబ్ సర్వర్స్ కి 10 కావాలంటే 10 కావాలి, మనకి ఎక్కువ అవసరం లేదు. అంటే ఎక్కువ తీసుకుంటే వేస్ట్ అయిపోయినట్టే. వేస్ట్ అయిపోతే మనకి బిల్డింగ్ కాస్ట్ పడుతుంది. బిల్డింగ్ కాస్ట్ మనకి ఇప్పుడు సపోజ్ 224 ఉన్నాయి వేస్ట్గా ఉన్నాయి, ఇందులో వచ్చేసరికి 20 అంటే నియర్లీ 60, 254 నియర్లీ 190 ఎంత పడుతుంది, అవన్నీ వేస్టేగా. ఇక్కడ వచ్చేసరికి 90 ఐపీస్ ఎగిరిపోతాయి ఇక్కడే. అప్పుడు 110 ఎంత ఉంటుందేమో ఇవి ఐపీస్ అన్ని వేస్టే కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ ఇదే కాన్సెప్ట్. బట్ మనం ఏం చేస్తామంటే సేమ్ ఇదే ఐపీస్, డిఫరెన్సెస్ ఏమి ఉండవు. బట్ స్లైట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసరికి 3 సర్వర్స్ కదా. 3 సర్వర్స్లో మనకి ఎన్ని ఐపీస్ కావాలి? 10 ఐపీలే కావాలి. 10 కావాలంటే 14, అప్పుడు ఇక్కడ ఇస్తాం 14. ఇక్కడ చూసారు కదా సేమ్ అదే ఐపీ అడ్రస్, కాకపోతే ఐపీ రేంజ్ మారింది చూసారా. ఐపీ రేంజ్ మారింది. నెక్స్ట్ ఇక్కడ బిట్స్ 28 వచ్చింది. కన్ఫ్యూజన్ అవ్వద్దు, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మనకి 14 ఐపీలే కావాలి, 10 ఐపీలే కావాలి, కానీ ఇక్కడ మాత్రం 3 ఉన్నాయి. 255 255 255 కానీ 24 కాదు 28 బిట్స్ వచ్చాయి. చాలా లీస్ట్ బిట్స్. కన్ఫ్యూజన్ అవ్వద్దు. మనకి ఈ సబ్నెట్ మాస్క్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. దీని రేంజ్ వచ్చేసరికండి ఇక్కడ ఇప్పుడు మనకి సర్వర్స్ ప్రొవైడ్ చేస్తారు అనుకోండి. చెప్తా వాడు ఎలా అడుగుతాడు ఏంటి అని. దీని రేంజ్ వచ్చేసరికి 1049 1 కానీ మనం ఎప్పుడు కూడా ఈ AWS ఎప్పుడు కూడా 1.1 ఉందా అక్కడి నుంచి కాదు, 3 సబ్నెట్స్ అంటే 10.49 4.1 నుంచి తీసుకోవాలి. మనకి 3 ఎప్పుడు కూడా ఏది ఇచ్చినా సరే ఐపీస్ 3 ఐపీస్ మాత్రం డెడికేటెడ్గా హోస్ట్ ఉంచుకుంటుంది AWS. క్లియర్ కదా మీకు? నేను అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు వెబ్ సర్వర్స్ యాప్ సర్వర్స్ ఉన్నాయి కదా. అవును. మనకి ఇన్ని సెపరేట్ సర్వర్స్ కావాలంటే మనం ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వచ్చా? ఇప్పుడు ఐపీ అడ్రస్ ఎంత రేంజ్ తో అంటే ఇప్పుడు అదే కదా చేశాను నేను. మనకి నార్మల్ గా ఇక్కడ 3 ఉన్నాయండి. ఇక్కడ ఇలా చూసి దీనికి ఎన్ని బిట్స్ అని చెప్పగలరా? దానిక 24 ఎగ్జాక్ట్ 24 28 అండి. రాంగ్ ఆన్సర్. కన్ఫ్యూజన్ అవ్వదు, నేను 2 సార్లు అడుగుతున్నాను. 255 255 255 అర్థమైంది కదా. 24 కానీ మనకి 24 అంటే ఇక్కడ వచ్చేసరికి 254 బిట్స్ 254 ఐపీ అడ్రస్లు వస్తాయి. కానీ మనకి ఎన్ని కావాలి? 10 కావాలి. అప్పుడు దీన్ని 28 కింద చేంజ్ చేస్తాం మనం. ఈ 0 కూడా క్యాలిక్యులేట్ చేసి 28 కింద మారుతుంది అప్పుడు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి 10 అంటే ఇక్కడ ఓన్లీ మనకి 10 కావాలంటే ఇక్కడ ఆల్రెడీ 3 తీసాక 10 నో ఇష్యూ. అంటే ఒక ఐపీ కాబట్టి ప్రాబ్లం కాదు. ఓకే అర్థమైంది కదా మీకు? ఇక్కడైతే చాలా ఐపీ అడ్రస్లు నియర్లీ 224 ఐపీ అడ్రస్లు వేస్ట్. ఇక్కడైతే అన్న కాదు, మనకు 10 కావాలంటే 10 ఉన్నాయి, మిగతా ఐపీస్ మనం వాడుకోం. అప్పుడు మనకి బిల్డింగ్ కూడా ఎక్కువ పడదు. నెక్స్ట్ యాప్ సర్వర్కి వచ్చేసరికి 20 బిట్స్ కావాలి, ఐ మీన్ 20 ఐపీ అడ్రస్లు కావాలి. అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 20 అంటే నియర్లీ ఎంత ఉంది? దీని తర్వాత 30 ఉంది. అర్థమవుతుంది కదా? అంతకుమించి మనకు తక్కువ లేదు, అంతకుమించి మనకి అంటే 20కి మించి 30 ఎక్స్ట్రా, 20కి బిలో ఇంకేం లేవు. 30 తీసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ సేమ్ ఐపీ అడ్రస్ లో 27 బిట్స్ కింద మారుతుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. రేంజ్ మారుతుందండి. రేంజ్ మారుతుంది ఇక్కడ 28. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ ఐపీ అడ్రస్
బట్ ఇక్కడ ఏంటి అంటే 27 కింద మారుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి 14 కదా, ఇది చూసారు కదా ఇక్కడ 1 ఇక్కడ ఇందాక 1.1 అంటే ఏంటి అంటే ఇక్కడ 10 అంటే 1 నుంచి 14 బిట్స్ తీసుకుంది. అంటే మనకు కావాల్సిన 10 ఐపీస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయిపోయాయి ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసరికి 1 to 30 ఇందులో ఇంక్రీజ్ అయిపోయి ఉన్నాయి. అవునా? ఆ 20 బిట్స్ కూడానా? అప్పుడు మనం చివరిలో ఇక్కడ ఏమని ఇస్తామంటే మనకి కావాల్సింది ఇక్కడ 14 కదా, ఇక్కడ 15 బదులు 16 మెన్షన్ చేస్తాం. ఏది పోయింది? క్లాస్ ఏ 10.49.0.1.16 అని ఇస్తే ఇప్పుడు రేంజ్ మారుతుందండి. చూసారు? మారలేదా? మారాలండి, మారలేదు. యాక్చువల్గా ఇక్కడ ఇవి చేంజ్ అవుతాయి, బట్ ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు. ఇది ఏంటి అంటే సేమ్ ఇదే ఐపీ, ఇక్కడికి వచ్చేసరికి ఐపీ చేంజ్ అవుతుంది. ఈ రేంజ్ వచ్చేసరికి ఎలా ఉండదు, దీని రేంజ్ వచ్చేసరికి సేమ్ ఇదే 1.16 నుంచి మారుతుంది. 16 నుంచి ఇక్కడ 31 వరకు వస్తుంది అంతేనా? దాని రేంజ్ 31 వరకు ఇలా వస్తుందండి ఐపీస్. డైరెక్ట్గా ఎంత ఇంక్లూడ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ కూడా 30 కావాలి కాబట్టి గైస్ వాయిస్ వినిపిస్తుంది కదా, మీరు సైలెంట్గా ఉంటారు కదా. ఇక్కడ మారుతాయండి, ఇవి రాంగ్ వస్తున్నాయి. యాక్చువల్గా ఇక్కడ మారాలి. ఐపీస్తో డిఫరెన్స్ ఏ ఉండదు, కానీ మనకు కావాల్సింది 32 అంతా ఇంక్లూడ్ అయిపోతుంది. ఇక్కడ చేంజ్ అవుతుందండి ఇది ఐపీ, ఈ అడ్రస్ కూడా చేంజ్ అవుతుంది. ఇది మీకు ఇవి కొంచెం డీటెయిల్గా తెలిస్తే దీని గురించి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఐపీ ఏదైతే ఉందో ఇక్కడ 26, దీని రేంజ్ వచ్చేసరికి సేమ్ ఇలాగే ఉంటుంది, బట్ ఏంటి అంటే చేంజ్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసరికి 32, ఇక్కడ వచ్చేసరికి దాని డబుల్ 64. ఇది దీని ఐపీ రేంజ్ ఉంటుంది అలాగ. హలో హలో గైస్, నా వాయిస్ వినిపిస్తుందా? మ్యూట్లో ఉన్నాను నేను. ఇదే అండి ఐపీ అడ్రస్సింగ్, నెట్వర్క్ సబ్నెట్ మాస్కింగ్. ఏంటి అంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఎనీ డౌట్స్, క్వశ్చన్స్ కమ్ అప్ గైస్, నీడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. నెక్స్ట్ దీనికి ఇప్పుడు ప్రాక్టీస్ అంటే ఎలా చేస్తామండి? ఇంకొకటి ఏంటి అంటే సపోజ్ మీరు ఆర్గనైజేషన్స్లో ఉన్నారు, క్లయింట్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్స్లో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్గనైజేషన్స్లో అంటే మీరు అడిగారు, మీరు కాదు క్లయింట్. మీకు జైరా టికెట్స్ ఐడియా ఉందా? ఎవరికైనా ఎనీవన్? జైరా టికెట్స్, జైరా టికెట్స్కి క్లయింట్ డైరెక్ట్గా మెయిల్ చేస్తాడు. ఎలా అంటే నాకు సో అండ్ సో రీజియన్ అంటే ఎలాగంటే యూఎస్ ఆర్ యూఎస్ కదా, మన తెలుగులో ఏపీ సౌత్, ఏపీ సౌత్లో ఏపీ సౌత్ 1, ఏపీ సౌత్లో వచ్చేసరికి నాకు ఈ రీజియన్లో నాకు ఇన్ని సర్వర్స్ కావాలి. నెక్స్ట్ జోన్, ఈ జోన్లో సంథింగ్ ఏదంటే ఏపీ సౌత్ ఉంది కదా, ఏపీ సౌత్ 1Aలో నాకు ఇన్ని సర్వర్స్ కావాలంటే ఇప్పుడు చూసారు కదా, సౌత్ ఏలో నాకు వచ్చేసరికి వెబ్ సర్వర్స్ ఇన్ని కావాలి. నెక్స్ట్ ఓహో ఇది వచ్చిందా,
సో వాళ్ళు రేంజ్ ఇవ్వరు కదండి, రేంజ్ అని మనం చెప్తారు డిసైడ్ చెప్తారు చేయొచ్చు కదా. లేదు చెప్తారు. రేంజ్ అంటే వాళ్ళేం మెన్షన్ చేయరండి ఇవేవిని, ఇన్ని కావాలి ఇన్ని కావాలి రేంజ్ అని చెప్పరు. బట్ మనకేంటి అంటే వెబ్ సర్వర్స్ ఒక 10, నెక్స్ట్ ఈ యాప్ సర్వర్స్ వచ్చేసరికి ఒక దీని యాప్ సర్వర్స్ కూడా ఒక 10, అలాగా డీబీ సర్వర్స్ వచ్చి ఎక్కువ డేటాబేస్ మెయింటైన్ చేస్తాం కాబట్టి డీబీ సర్వర్స్ వచ్చేసరికి ఒక 20 ఇలా కావాలని అడుగుతారు ఏపీ సౌత్. సేమ్ అదే విధంలో జోన్లో ఇక్కడ ఉంది కదా, నెక్స్ట్ ఇక్కడ కూడా ఏపీ సౌత్ 1Bలో వచ్చేసరికి నాకు ఇన్ని అవసరం లేదు వెబ్ సర్వర్స్, నాకు 5 చాలు. ఇక్కడ వచ్చేసరికి ఓకే మనకు 20 కావాలి, అప్లికేషన్స్ ఎక్కువ రన్ అవుతాయి కాబట్టి ఇది వచ్చేసరికి అప్లికేషన్ సర్వర్ ఎందుకంటే ఎక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ డీబీ సర్వర్స్ డేటాబేస్ మెయింటైన్ చేస్తారు కాబట్టి కంపల్సరీగా ఒక 30 అని అడుగుతారు, ఇలాగా అడుగుతారు కంపల్సరీగా. నెక్స్ట్ వీటిల్లో పబ్లిక్ సబ్నెట్స్ ఎన్ని కావాలి అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ ఎన్ని కావాలి ఏంటి అని డైరెక్ట్ క్లయింట్ మనకి రిక్వెస్ట్ పెడతాడండి. పక్కాగాన రిక్వెస్ట్ పెట్టినప్పుడు మనము డిసైడ్ చేసుకొని క్రియేట్ చేయాలి. లేదు సమ్ టైమ్స్ వాడికి తెలియదు, ఈ రీజన్ మాత్రమే మెన్షన్ చేస్తాడు, అప్పుడు మనం సజెస్ట్ చేయాలి ఈ జోన్లోనైతే ఇన్ని సర్వర్స్ పెట్టుకుంటే మనకి అంటే వెబ్ అప్లికేషన్కి ఓకే బాగానే వర్క్ అవుతుంది, డేటాబేస్ సర్వర్స్కి ఇన్ని అవసరం లేదు, ఓన్లీ 10 సరిపోతాయి, మనకి స్టార్టప్ అప్లికేషన్ కదా ఇన్ని అవసరం లేదు, ఇంక్రీజ్ అయినప్పుడు ఇంక్రీజ్ చేసుకుందాం అని చెప్తాడు వీడు క్లయింట్. మీకు ఈరోజు మీరు క్లాస్ చెప్పారు కదా, దీన్ని ప్రాక్టీస్ కన్నా ఎక్కువ కొంచెం చదివితే గుర్తుంటాయి అంటారు కదా. అవును పక్కగా, ఎందుకంటే నేను ఎక్కడ ప్రాక్టికల్ గా చూపించలేదు మీకు ఇవేమి, కానీ నిన్న బీపీసీ జస్ట్ థియరీ చెప్పారు అంతే. అవునవును, నిన్న చెప్పినప్పుడు క్లాస్ లో ఇది చూసారు కదా, బీపీసీ క్రియేట్ చేసినప్పుడు సబ్నెట్స్ ఇలా క్రియేట్ చేసినప్పుడు సబ్నెట్స్ లో వచ్చేసరికి అంటే మనకి ప్రైవేట్ ఎన్ని కావాలి పబ్లిక్ ఎన్ని కావాలి అని నిన్న మనం చెప్పుకున్నాం. ఐ మీన్ నిన్న మనం పబ్లిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు B4 ఉంది, B4లో వచ్చేసరికి 10.49 అంటే ఏంటి, ఇక్కడ 255 ఇక్కడ 255, దీని రేంజ్ ఎంతే, అర్థమైంది కదా మీకు. ఇక్కడ నేను ఇప్పుడు దీన్ని మారుస్తాను చూడండి కావాలంటే, ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, మనం ప్రైవేట్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఎందుకు ఏంటి అని నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ దీని రేంజ్ ఉంది చూసారా, అంటే నెక్స్ట్ క్లాసుల్లోనే ఇది ప్రాక్టికల్ గా ఎలాగనేది చెప్తారు. అవును ఇక్కడ కూడా సేమ్ అదే 10.10. ఇది మీకు క్లియర్ అండి, ఇది మీకు అర్థం కాలేదా? ఇది అనట్లేదండి, ఇప్పుడు ఈ రోజు చెప్పారు కదా సర్వర్స్. ఇవాళ చెప్పిన క్లాస్ ఏంటంటే ఒకసారి రివిజన్ చేసుకున్నాం చూడండి. ఇవాళ చెప్పిన క్లాస్ లో ఏంటి అంటే ఐపీ అడ్రసింగ్ ని ఎలా అర్థం చేసుకోవాలంటే అడ్రస్ రేంజ్ ఎంత, దాని రేంజ్ ఐపీ ప్రైవేట్ ఐపీ దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి అనేది నేను అడుగుతున్నా. అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తారు కదా. నెక్స్ట్ క్లాసెస్ లో ఏంటి అంటే మీకు ఇవి అర్థమైతే నేను సపోజ్ నేను ఇక్కడ ఇచ్చాను. అవును, ఎందుకు తీసుకున్నారు అవన్నీ మనకు అర్థం అవుతాయి. సపోజ్ ఇక్కడ 192.168.125.132 అని ఇచ్చి /32 అని ఇచ్చాను. /32 ఇస్తే ఈ 32 ఎలా వచ్చిందని మీరు నన్ను అడగకూడదు, అర్థమైందా? మీకు 32 ఇచ్చారంటే మాక్సిమం అన్ని నిండిపోయి ఉంటాయి. 255 ని ఇమాజిన్ చేసుకోకూడదు. 8 బిట్స్. సపోజ్ నేను ఇక్కడ ఇది ఇవ్వలేదు, ఇక్కడ మాత్రమే ఇది ఇచ్చాను ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఎంత రావచ్చు? ఏదండి? సపోజ్ ఇక్కడ 0 ఇచ్చాను, ఇప్పుడు ఇక్కడ ఎంత రావచ్చు? అప్పుడు 24 రావచ్చు. గుడ్. లేదు సపోజ్ ఇక్కడ ఇది డిఫాల్ట్ గా ఉంటుంది, సపోజ్ ఇలా కాదు, ఇక్కడ వచ్చేసరికి 16, ఇక్కడ వచ్చేసరికి 172. ఇప్పుడు అంతే కదండి. ఇది ఏ క్లాస్ లోకి రావచ్చు? క్లాస్ 2B లో వస్తుంది. గుడ్ గైస్, మళ్ళీ చెప్తున్నాను, ఇలా మీకు ఇది అర్థమైతేనే నెక్స్ట్ ఏంటి అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. లేదు అంటే మాత్రం కన్ఫ్యూజన్ అవుతారు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ బిట్స్ ఎందుకు ఇస్తున్నాను, ఇక్కడ ఈ బిట్స్ మీకు తెలిస్తే, ఇక్కడ 8 బిట్స్ ఇవి మీకు తెలిస్తేనే క్వశ్చన్స్, లేదు అంటే మాత్రం చాలా కన్ఫ్యూజన్ అవుతారు. సపోజ్ ఇప్పుడు నీకు 10.49.10.0/24 అని ఇచ్చాను, ఇక్కడ 256 ఐపీస్ వస్తాయి కామన్, అది ఎందుకంటే 24 ఇచ్చాం కాబట్టి. దీనిలో మీకు ఇంకో విషయం అండి,
256 కదా, మనకు కావాల్సింది ఏంటి అంటే నార్మల్గా ఇన్ ఐపీస్ కదా, దీనికి ఫార్ములా ఒకటి ఉంది. ఏంటి అంటే 2 to the power of ఈ బటన్ 2 to the power of n minus 2 ది ఫార్ములా. మనకి ఎన్ని ఐపీస్ అసైన్ అయితే అని తెలియడం కోసం ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 10.49.10.0./24 అంటే 256 ఐపీస్. కానీ ఫార్ములా ప్రకారము 2 ఐపీస్ని డిడక్ట్ చేస్తుంది 2 to the power of n minus 2. ఇది సబ్నెటింగ్ ఫార్ములా. ఇది కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి. ఎవరైనా ఏమైనా ఎప్పుడైనా అడిగారంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉంది ఎన్ని ఐపీస్ వస్తాయి అంటే ఆబ్వియస్లీ 24, లేదు 16 అంటే ఇక్కడ ఎన్నో ఉంటాయి, ఇక్కడ 0 ఉంది, ఎన్ని ఐపీస్ రావచ్చు అని అనుకో 65,000. 65,000 minus 2 ఎంత అండి? 65,000 minus 64,956. ఆర్ యు షూర్? అంతే కదండి, -4 అన్నారు కదా. -4 అని నేను చెప్పలేదే, -2 అని చెప్పాను. -2 అంటే 98 వస్తుంది. ఇది దాని ఐపీ రేంజ్ 16 ఉన్నప్పుడు మనకి ఐపీస్ వచ్చేసరికి 64,998 ఐపీస్ వస్తాయి. 2 to the power of ఇక్కడ వచ్చేసరికి 16 ఇస్తే ఒకవేళ, లేదు 24 ఇస్తే 256 ఐపీస్. ఫార్ములా ఏంటి అంటే n అనే ప్లేస్ లో 16 వాడతాం. సపోజ్ ఇక్కడ 16 ఉన్నప్పుడు 2 to the power of n 16 ఆ ఫార్ములా బిట్స్ యూస్ చేసుకుంటాం. అంటే 2 to the power of మీకు తెలుసు కదా 2 square 3 square అలాగా. అప్పుడు 16 అంటే 65,000 ఐపీస్ వస్తాయి. అప్పుడు -2 అంటే అందులో సపోజ్ ఇక్కడ 22 ఉంది, సపోజ్ ఇక్కడ 32 ఉంది, మ్యాక్స్ లేదు, ఏడబ్ల్యూఎస్ ప్రకారం 28, ఏడబ్ల్యూఎస్ ప్రకారం 28. 2 to the power of n అంటే నియర్లీ 28 అంటే ఎంత పడతాయి? 14 ఐపీస్ ఎంత వస్తాయి? ఇంకా మనం చూసాం కదా 14 - 2 అంటే 12 ఐపీస్ వస్తాయండి. లేదు నియర్లీ 8 అనుకుందాం, సపోజ్ థింక్ అండ్ ఇమేజిన్ 2 to the power of n అంటే 8 అని ఇచ్చారనుకో 1,67,000 ఎంత మనం చూసామో దాంట్లోంచి 2 మాత్రమే తీస్తే సేమ్ అన్ని ఐపీస్ జనరేట్ అవుతాయి. కానీ మ్యాథ్స్ ఎవరు వాడరు, అది 8 అనేది ఎప్పుడు ఎవరు వాడరు. బట్ మీ అండర్స్టాండింగ్ కోసం నేను ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది. 8 అంటే చాలా ఎక్కువ వస్తాయి కదండి, క్రోర్స్ లో వస్తాయి ఐపీస్. అన్ని క్రోర్స్ అంటే హ్యాండిల్ చేయలేం. అందుకనే మాక్సిమం ఎప్పుడు కూడా 65,000 రేంజ్ టు 12 or 14 రేంజ్ లో ఉంటుంది. 16 అంటే ఎప్పుడు కూడా పెద్ద నెంబర్, చాలా పెద్ద నెంబర్ 65,000. అదే 28 అంటే చిన్న నెంబర్, అది 14 ఐపీస్ మాత్రమే జనరేట్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎనీ క్వశ్చన్స్? ఓకే, క్వశ్చన్స్ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు అడగండి పర్వాలేదు. ఒక ఐపీ చూపించారు మనకి, ఐపీని అది ఎక్కడిది అనేది ఏ రీజన్ లో అనేది మనం ఐడెంటిఫై చేయగలమా? ఐపీ అనేది ఏ రీజియన్ లో ఉందో, ఏ జోన్ లో ఉందో మనం ఐడెంటిఫై చేయలేము. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ సపోజ్ ఇప్పుడు నేను ఈ ఐపీ తీసుకున్నాను 190.168.5. ఇది నాకే ఉంటుందా? ప్రపంచంలో ఎంతమందికి ఉండొచ్చు? అదే నా డౌట్. అదే కదా. ఇప్పుడు ఏంటి మీకు ఏదైతే క్వశ్చన్ వచ్చిందో ఇదే క్వశ్చన్ చాలా మందికి మైండ్ లో ఉండొచ్చు, అడగలేకపోవచ్చు. బట్ నేనేమంటున్నానంటే, ఇందాక నేను ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూసారా, హాల్ టికెట్ ఎగ్జాంపుల్. హాల్ టికెట్ యూనిక్ నెంబర్ అయితే ఉంటుంది, కానీ ఇదే యూనిక్ నెంబరు ఇక్కడ సపోజ్ ఇప్పుడు 198.168.10.20 ఉంది. ఈ ఆర్గనైజేషన్లో 10.20 వాడరా? పోనీ ఈ ఆర్గనైజేషన్స్లో వాడరా? సపోజ్ ఇన్ఫోసిస్, ఐబిఎం, టీసీఎస్ ఉంది. ఈ మూడు ఆర్గనైజేషన్స్లో ఒక ఐపీ ఉండొచ్చా, ఉండకూడదా? మీరే చెప్పండి. ఉండొచ్చు, ఉండకూడదంటే కదా. ఎందుకంటే ప్రైవేట్ ఐపీస్ ఎప్పుడు కూడా యూనిక్ నెంబర్స్. ఈ ఆర్గనైజేషన్స్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఏదన్నా క్లాస్ 10th యూనిక్ నెంబర్ ఉంటుంది, బట్ ఎంతవరకు? పబ్లిక్ ఎగ్జామ్స్ వరకే. పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంటర్నెట్ అంటే మీకు ఎంతవరకు ఈ ఆర్గనైజేషన్ పరిధిలో వరకు ఈ ఐపీ వర్క్ అవుతుంది. ఈ ఐపీ తీసుకెళ్ళి ఇందులో వర్క్ చేస్తానంటే వర్క్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇన్ఫోసిస్లో సపోజ్ ఇన్ఫోసిస్లో ఒక ఐడి కార్డు ఇచ్చారు, దాన్ని తీసుకెళ్ళి మనకి యాక్సెస్లు అన్నీ ఇచ్చారు, తీసుకెళ్ళి ఐబిఎంలో చేస్తానంటే ఒప్పుకుంటారా? సెక్యూరిటీ పంపడం లేదు. టీసీఎస్లోకి వెళ్తానంటే క్లారిటీ కోసం
నేను ఇన్ఫోసిస్ లో చేస్తున్నాను, ఒక HCL లో పనిచేస్తున్నాను. ఉమ్, అక్కడ నాకు ఇచ్చిన సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ నీ కంపెనీలో చేసే యొక్క సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ సేమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంతేనా? ఉన్నాయి. బట్ ఏంటి అంటే ఉన్నాయి. ఎంతవరకు అదే అంటున్నాను. ఇక్కడ మన ఐపీ అడ్రస్ ఉన్న ఈ ఐపీ అడ్రస్ బీపీసీ రేంజ్ ఇందాక చూపించాల బీపీసీ రేంజ్ అని. ఈ రేంజ్ ఎంతవరకు ఉంటుంది? దీని వరకే ఉంటుంది. అర్థమైంది కదా? ఆ క్లాసెస్ వరకు. ఓన్లీ ఈ క్లాసెస్ అంటే క్లాస్ అంటే థింక్ అండ్ ఇమాజిన్ ఐబిఎంలో విపిసి క్రియేట్ చేసాం. విపిసి నిన్న జైదీప్ గారు మీరు ఉన్నారు కదా, విపిసికి ఒక విపిసికి ఇంకో విపిసికి కమ్యూనికేట్ మనం చేయలేదు, అసలు అవ్వలేదు కూడా ఇంటర్నల్ గా. ఒక అది విపిసి మనం కనిపెట్టగలమా? ఇప్పుడు మనలాంటి అయిపోయి ఇంకొకరికి ఉందా అని చెప్పేసి ఉంటాయి. కమ్యూనికేట్ చేయాలంటే రౌట్ టేబుల్ ఏదో వాడరు కదా. కాదు ఇంటర్నల్ గా కమ్యూనికేట్ చేయడానికి రౌట్ టేబుల్. నెక్స్ట్ మీకు నెక్స్ట్ క్లాస్ మేబీ మండే ఉండొచ్చు. నెక్స్ట్ క్లాస్ ఇంటర్నెట్ గేట్వే అంటున్నారా? కాదు విపిసి పీరింగ్ అనే దాంతో కాన్సెప్ట్. పీరింగ్ అర్థమైంది. ఇప్పుడు ఇక్కడున్న ఐపీ సేమే, కానీ బట్ వీడికి కమ్యూనికేషన్ ఉండదు. వీడికి కమ్యూనికేషన్ ఉండాలంటే వీడు నీకు ఫ్రెండ్ అని అయి ఉండాలి, లేదా వీడు ఇక్కడ తెలిసిన మేనేజర్, ఇక్కడ ఎవరికైనా మేనేజర్. మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఇప్పుడు మీ స్కూల్ మాది డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు, మీది మాది రోల్ నెంబర్ ఒకటే అయ్యి ఉండొచ్చు, కాకపోతే రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రం అది పర్మనెంట్ గా ఒకటే ఉంటుంది. దీని పరిధిలో ఇంకా సింపుల్ చెప్పాలంటే ఆధార్ కార్డ్ లాగా అంతే, ఆధార్ కార్డ్స్ లో ఉంటాయి. కానీ ఇండియా మొత్తం మీద ఆధార్ కార్డ్ డిఫరెంట్ ఉంటాయి. ఇచ్చిన ఆధార్ కార్డ్ ఇంకో సంబంధం ఉండదు. కానీ ఇద్దరికి కూడా బంధుత్వం అంటే తెలుసు కదా, రిలేషన్షిప్ ఉంటేనే అప్పుడు వాళ్ళిద్దరికి కమ్యూనికేషన్ ఉంటుంది. లేదు అంటే నువ్వెవరో నాకు తెలియదు, హూ ఆర్ యు, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఈ పదాలు కదా వస్తాయి. అది నేను చెప్తున్నాను, అర్థమైంది కదా షుగర్? ఏంటి అంటే ఈ రేంజ్ లో ఉన్న ఐపీ దీని వరకే పరిమితి, దీని రేంజ్ లో ఉన్న ఐపీ దీని వరకే పరిమితి, దీనికి సంబంధం. ఒకవేళ దీనికి ఐ మీన్ ఈ ఆర్గనైజేషన్ లో జైదీప్ గారు ఏం చెప్తున్నారు? ఓకే, దీని రేంజ్ లో ఉన్న ఐపీ కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి ఉండాలి, లేదా ఇక్కడ హెచ్ఆర్కి తెలిసి ఉండాలి. అలా అయితేనే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి. అంటే మన కాన్సెప్ట్ ప్రకారం విపిసి పీరింగ్, ఆ పీరింగ్ అనే కాన్సెప్ట్ ఉంటేనే దీనికి కమ్యూనికేట్ చేయగలం, లేదు అంటే కమ్యూనికేట్ చేయాలి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపించాలంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి నేను ప్రైవేట్ సబ్జెక్ట్ ఇందాక నేను ఇవ్వడం మర్చిపోయాను. ఇదైతే ఒక్క నిమిషం గైస్. పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్లో జోన్స్ అవ్వడం మర్చిపోయాను. ఓకే, ఓకే, ఇది వచ్చేసరికి ఏజోన్ యుఎస్ 1 ఈస్ట్ 1Cలో తీసేద్దాం. నీకు ఇవాళ చెప్పిన క్లాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మళ్ళీ అడుగుతున్నాను. ఏమున్నా అడగండి. మీకు ఇక్కడ కానీ క్లియర్ చేసుకోకపోతే తర్వాత కన్ఫ్యూజన్ అయిపోతారు. కొంచెం గట్టిగా అవుతారండి, ఎందుకంటే ఈ సబ్నెట్స్ తెలియకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ క్లాస్ వింటానండి, మధ్యాహ్నం మీరు రికార్డ్ క్లాస్ పెడతారు కదా, మళ్ళీ అంటే ఇంకా క్లారిటీ వస్తుంది. అవును, .0/24 ఒకటే విపిసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటే విపిసి. బట్ త్రీ ఐపీస్ ఉన్నాయి చూసారు ఇక్కడ. పబ్లిక్ ప్రైవేట్ వచ్చేసరికి 3. ఓహో, దీనికి నెంబర్ మెన్షన్ చేయలేదా? 2. ఓకే, 1B 1C 1. దీనికి వచ్చేసరికి ప్రైవేట్లో 3, పబ్లిక్ 3.
ఎందుకు క్రియేట్ చేశానంటే ఒక బీపీసీకి ఎన్ని పబ్లిక్ అయినా ఉండొచ్చు, ఎన్ని ప్రైవేట్స్ అయినా ఉండొచ్చండి. మీకు ఇంకా క్లియర్ చూపించాలంటే ఇందాక జేడీ గారు మీకు డౌట్ క్లారిఫై అయింది కదా? క్లారిఫై అయింది. ఇప్పుడు ఈయనకి చూపిస్తాను ఆ బీపీసీ ఎందుకు కమ్యూనికేట్ చేయదు అనే విషయం. వేర్ ఇట్ వాజ్ EC2. ఇది వచ్చేసరికి ముంబై. గైస్ మళ్ళీ అడుగుతున్నాను, ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్ ఏమున్నా ఒకసారి అడగండి. ఈ సబ్నెట్ మాస్క్ గురించి మీకు కావాలంటే చాట్లో పెడుతున్నాను ప్రాక్టీస్ చేసుకోవడం కోసం. మీకు ఆ సబ్నెట్ క్యాలిక్యులేటర్ ఎలా చేయాలి ఏంటి అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, క్లియర్గా అర్థమవుతుంది. నిన్న అవ్వలే కదా, ఎవరైనా ప్రాక్టీస్ చేశారు నిన్న సెషన్లో ఆ ఎంజినిక్స్ ఎవరైనా డిప్లాయ్ చేయడం కానీ ఏమైనా? నేను చేద్దాం అనుకున్నాను కానీ నాది పాస్వర్డ్ అవ్వలేదు, అందుకే క్లాస్ చూసానండి. ఈ రోజు మాత్రం గ్యారంటీ చేసి మీకు పెడతాను. ఇది చూసారు కదా, నిన్న మనం చేసింది ఇదే డిప్లాయ్మెంట్. అది ఒకవేళ వస్తే ఈరోజు స్క్రీన్ షాట్ తీసి మీకు పెడతానండి. ఇట్స్ ఓకే. మీకు నేను మీరు చేశారా లేదా ప్రాక్టీస్ అని నేను అంత ఫోర్స్ చేయను, బట్ మీ వరకు మీకు ఐడియా ఉంటే చాలు, అంతే. అంత మించి ఎక్కువ డీప్గా కూడా వద్దు. అంటే నేను చేద్దాం అనుకున్నానండి, అంటే నేను నైట్ నా ఎక్కువ చదువుతాను, కాకపోతే అప్పుడు అంతలోకి మీరు అంటే రిప్లై పడుకుని పోయారేమో అనుకొని నేను ఇంకా మెగా ఉంది కదా, మెగా నుంచి మీరు కాల్ చేస్తే నేను చెప్తాను, బట్ మీరు మెసేజ్ చేయడం వల్ల ఏంటంటే వాట్సాప్ అంత యాక్టివ్గా ఉండదు నైట్ 10 తర్వాత. అంటే రాత్రి 10:30 అయింది కదండి, ఆ టైంకి మీరు పడుకుని పోతారు కదా, ఇంకా డిస్టర్బ్ చేయకూడదని మెసేజ్ పెట్టాను. నైట్ నేను 12 వరకు అవేక్ గా ఉంటాను, 12-12:30 వరకు అవేక్. బట్ ఏంటి అంటే వాట్సాప్ లో యాక్టివ్ గా ఉన్నాను 10 తర్వాత, ఎందుకంటే నైట్ 10 తర్వాత కూడా ఇంకా మెసేజ్. అంటే నాకు తెలియదు కదా పాస్వర్డ్ ఏమించి మీరు పెట్టారు, క్రియేట్ చేయడానికి కావాలి, క్రియేట్ చేయడానికి కాబట్టి పోనీ అవ్వదునని అనుకున్నా. పర్లేదు, ఏముంది, క్లాస్ రివైజ్ చేసుకున్నాను నోట్స్ రాసుకొని. అంటే మీకు ఫోన్ చేయొచ్చండి ఏమైనా డౌట్స్ ఉంటే? చేయొచ్చు. సరే. నిన్న అకౌంట్స్ కూడా క్రియేట్ చేసుకున్నానండి, ఇందులోని నౌకరీలోనినా ఇంకో కొన్ని నౌకరీలో క్రియేట్ చేశారా? అంటే ఇప్పటి వరకు అకౌంట్ లేదు నౌకరీలో. అంటే మీరు ఇప్పుడే అకౌంట్ క్రియేట్ చేసుకుంటూ ఒక 15 days అయి క్రియేట్ చేయాల్సింది, అట్లీస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి ఫ్రెషర్ కానీ. ఇప్పుడు నుంచి అకౌంట్ క్రియేట్ చేస్తే మీకు కాంటాక్ట్ అవుతారు, సంథింగ్ పెడతారు, పెట్టిన తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు అనవసరం ఆపర్చునిటీ పోతుంది. అంటే నేను ఇప్పుడే క్రియేట్ చేస్తున్నాను, రాత్రి స్కెడ్యూల్ చేసినప్పుడు మాత్రం చూసుకోండి, స్కెడ్యూల్ అవుతే ప్రాబ్లం అది, అంటే ప్రాబ్లమే కాదు, అనవసరంగా ఆపర్చునిటీ అవుతుంది అన్నమాట. షెడ్యూల్ ఏంటండి, దేనికేం పెట్టలే. మీరు అప్లై చేయవసరం లేదు, వీళ్ళు కాల్ చేస్తారు, మీకు హెచ్ఆర్ కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినప్పుడు మీకు చేయమని అన్నారు అనుకో, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. అప్పుడు మీ ఇద్దరు అంటే పూర్తిగా తెలియదు కదా, తెలియకుండా ఎట్లా అది మీకు ఇబ్బంది అవుతుంది. అవునా, క్రియేట్ చేస్తాను, పర్లేదండి, ఏం కాదు. బట్ షెడ్యూల్ చేసినప్పుడు ఐ మీన్ లెర్నింగ్ విల్ లెట్ యూ అని వాళ్ళకి చెప్పండి, విల్ లెట్ యూ నో అని అలా ఉంచుకోండి. ఇప్పటి వరకు అయితే ఏం రాలేదండి, ఇప్పటి వరకు ఎవరే రెస్పాండ్ అవ్వాలి. ఇట్స్ ఓకేనండి, నేను కాదనట్లే. మొత్తం ఇంకొక డౌట్, సిలబస్ రిలేటెడ్ కాదు, ఏంటంటే అడగచ్చా? పర్లేదు, యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. ఓకే. మామూలుగా మనకి అవుట్ సైడ్ మనకి ఫ్యూచర్లో వచ్చేస్తుంది, డెవలప్స్ కూడా, అదే డెవలప్స్ గురించి కాదు, కొంచెం
కోడింగ్ ఏంటనేది అవే క్రియేట్ చేసి వచ్చేస్తున్నాయి అని అంటున్నారు. సో అది డెవలప్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా, నేర్చుకున్న వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ జాబ్స్కి. జయదీప్ గారు ఈ డౌట్ మీరు క్లారిఫై చేయండి. నేనా అండి? ఆ, హలో, అవునండి, శివ గారండి అడిగారు. పర్లేదు చెప్పండి, మామూలుగా చెప్పండి. అది కాదండి, అంటే నేను ఫస్ట్ ఇదే డౌట్ అడిగాను సార్ నేను ఫస్ట్ 2 days లో. అప్పుడే ఇప్పుడు నౌకరీ అని మాట్లాడుతున్నాను కదా, అతను ఓపెన్ చేశారు మాట. నౌకరీలో ఓపెన్ చేసి నీ ఫ్రెషర్స్ గురించి అడిగాను. ఫ్రెషర్స్ ఇలాగా రావట్లే కదండి, డివాప్స్ కొంచెం టఫ్ గా ఉందని అంటే, నౌకరీలో వెళ్ళి సెర్చ్ చేస్తే బోల్డ్ జాబ్స్ ఉంది ఓన్లీ ఫ్రెషర్స్ కి. డౌట్ అది కాదు, జాబ్స్ గురించి కాదు, ఏ వల్ల డెవలప్స్ కి ఏమన్నా ప్రాబ్లం ఉందా? అసలు రాదు, ఎందుకంటే మొత్తం ఫ్యూచర్ డిపెండ్ అయ్యేది క్లౌడ్ డెవాప్స్ మీద కాదు. యాక్చువల్గా నేను నిన్నే విజిట్ చేశాను మొత్తం ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ అండి. ఇంకా చెప్పాలంటే ఇది డెవాప్స్ క్లౌడ్ కొంచెం నాన్ కోడింగ్ సైడ్, మీరు ఇంకా కోడింగ్ అంటున్నారు కానీ ఇందులో కోడింగ్ కన్నా స్క్రిప్టింగ్ వర్క్ ఎక్కువ. ఫస్ట్ క్లాస్ లో చెప్తారు వద్దని, ఆ సెకండ్ క్లాస్ ఉన్న తర్వాత నాకు ఇంకా చెక్కిపోయింది, అంత బాగా చెప్పాడు. ఎగ్జాంపుల్ చూసిన తర్వాత నిజంగా చాలా ఇష్టంగా ఫీల్ అయింది డెవాప్స్ కోర్స్. ఇప్పుడు క్లౌడ్ ఏంటంటే అండి, ఇప్పుడు సర్వర్స్ స్టార్టింగ్ క్లాస్ మీకు ఏంటంటారు, సర్వర్స్ కన్నా ఇప్పుడు